తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ సర్కారును ఇరుకున పడేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు మద్దతు పెరుగుతోంది. అటు తమ ఇంట్లో అశోక్ సార్ ఆమరణ నిరాదీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. నిరుద్యోగుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలపై ఇవాళ డిబేట్లో కూడా చర్చిద్దాం. మొన్న కూడా డ్రైవ్ చేశాం. ప్రత్యేకించి నిరుద్యోగుల సమస్యల మీద పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఒక పక్క దీక్ష చేయడం, మరోపక్క ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు కంటిన్యూ చేద్దాం డిబేట్లో బీఆర్ఎస్ నుంచి ఎర్రోల శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా జీవన్ మోతిలాల్ నాయక్ నిరుద్యోగం సంబంధించినటువంటి దీక్ష చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా అశోక్ సార్ కూడా ప్రస్తుతం ఆ దీక్షలో కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా జయరాం గారు అనలిస్ట్ ఉన్నారు, శ్రావణ్ గారు ఉన్నారు. ఓవరాల్ గా ఈ అంశం మీద మనం అనలిస్ట్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సార్ జయరాం గారు నమస్తే అండి. నమస్తే సార్, చూస్తున్నారు గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో ఓ పక్క నిరుద్యోగుల సమస్య పెద్ద ఎత్తున ఆందోళనకు కొనసాగిస్తున్నటువంటి విధంతో ఉంది. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేయడం కావచ్చు, దాని తర్వాత భగ్నం చేయడం కావచ్చు. ఒక పక్క అధికార పార్టీ కానీ విపక్ష పార్టీలన్నీ కూడా గొంతెత్తుతున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తారు జయరాం గారు ఈ అంశాన్ని? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటండి, దీంట్లో మొదటి నుంచి ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. అంటే తెలంగాణ వస్తే తలరాతలు మారుతాయేమో, తెలంగాణ వస్తే చదువులు వస్తాయేమో, తెలంగాణ వస్తే ఇంకేదో జరుగుతుందేమో అనే భ్రమలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజం భ్రమలలో ఉన్నారని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆశతోనే ఉన్నారు, యుద్ధం చేశారు. ఇప్పుడు భ్రమలలోకి వచ్చేసారు. సో ఆ విధంగా 10 సంవత్సరాలు ఆ విధంగానే గడిచిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థులు కొంత వరకు ఉపశమనం పొందుతారేమో అనుకున్నాం. అంటే ఈ గతించిన కాలం చూసినట్టు అయితే ఇక్కడ అన్యాయం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ విద్యార్థులకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ లోపల అనుకున్నంత ఉద్యోగాలు రాలేదు. సో రాజకీయ పార్టీలలో ఉండే వ్యక్తులకు మాత్రము నిస్సంకోచంగా సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ అన్ని రకాల ఉద్యోగాలు చేసుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు బాగుపడ్డారు. ఇది వాళ్ళ విషయం పక్కన పెడదాం. విద్యార్థులకు ఏదో జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఇది జరగదు. సో ఇప్పుడు కూడా రోజు రోజుకు నిరాశ నిస్పృహలోకి విద్యార్థులు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతారన్న రేవంత్ రెడ్డి, విద్యార్థి ఉద్యమాలలో ఉన్నాయి, ఆ ఉద్యమాలకు డిఫరెంట్ గా ప్రతీకగా ఉన్నది తెలంగాణ. ఆ తెలంగాణ లోపల ధర్నా, మన దగ్గర ఉన్న ఇందిరా పార్క్ లో ఉన్న ధర్నా సెంటర్ ని బంద్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని ఓపెన్ చేస్తాము. సో విద్యార్థులకు మొత్తము ఎలాంటి ఒత్తుళ్ళు ఉండవు, వాళ్ళ గొంతుకలు ఏ విధంగా నొక్కేమో వాళ్ళు నిస్సంకోచంగా నిర్భయంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేము అలాంటి పరిస్థితికి రానివ్వకుండానే మేము ప్రయత్నం చేస్తాము, పనులు చేస్తామని చెప్పారు. ఇవి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాటలు. ఇక కేసీఆర్, కేటీఆర్ చెప్పే మాటల గురించి ఇక అంతే లేదనుకో. ఇది ఈ మాటలన్నింటిని గమనించినట్టు ఇప్పటి వరకు ఏంటంటే, సో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. అంటే 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ నుంచి అలియాస్ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు 15 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. ఇంకా సంవత్సరం కూడా కాలేదనుకోండి, 6 నెలలు. అంటే ఈ గతించిన 6 నెలల లోపల విద్యార్థులు నిస్పృహలకు గురి కావడం కామన్. అంటే ఇంకెప్పుడు, అంటే ఎప్పుడు త్యాగాలు మాత్రమే తెలంగాణ సమాజం చెయ్యాలా? అంటే త్యాగాలతోని మాత్రమే ముడిపడి ఉంటుందా తెలంగాణ సమాజం? అంటే జయరాం గారు, వాస్తవానికి అంటే 7-7.5 నెలలే మాకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కేవలం 7 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంత తొందరగా ఎందుకు ఉలికిపాటు అని పదే అధికార పార్టీ చెప్తుంటది. దీంట్లో వాస్తవం ఎంత అనుకుంటున్నారు? ఇది ఉలికిపాటు కాదండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలో ఉండే వ్యక్తులకు అన్ని విషయాలు తెలుసు. ఉలికిపాటు ఎట్లా అవుతుంది? ఆకలితో ఉన్నవాడికి 6 నెలలు బతకాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? 6 నెలలు గడిచిన తర్వాత నన్న ఉలికిపాటు అంటే ఇంకే విధంగా ఉంటుంది. సరే, 6 నెలలు గడిచింది, వేద్దాము, దానిపైన ప్రయత్నం చేద్దాము అనే చర్చలకు ఇప్పటి వరకు నేను ఒక్కటే సున్నితంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పాల్సింది ఏంటంటే, ఇక విషయాలను ఎప్పుడైనా మీ తెలంగాణ సమాజానికి విశదీకరించారా? తెలంగాణ సమాజము ఇన్నిసార్లు దోపిడీకి గురవుతుంది, విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు, నిరుద్యోగులు దోపిడీకి గురవుతున్నారు. వాళ్లను
సైకలాజికల్ గా ఫిజికల్ గా ఒక స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుందనే విషయాన్ని మీకు తెలుసా? దీన్ని వాళ్ళతో మాట్లాడడానికి మీ ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా పనులు చేపడుతున్నారా? అనేక కార్పొరేషన్ల మీద లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. లోన్లు తీసుకొచ్చే లోన్లు ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయా? ఓన్లీ ప్రభుత్వాన్ని నడపడం కోసం మాత్రమే ఆ కార్పొరేషన్లను నెలకొల్పారా? ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి రానున్న 5 సంవత్సరాలు ఈ వివరాలన్నీ కొంచెం మళ్ళీ మాట్లాడదాం. 1 సెకండ్, ఒకటే నిమిషం. ఈ కార్పొరేషన్ల మీద వచ్చిన డబ్బులను ప్రజల మీద ఖర్చు చేసినట్టు అవుతా ఇంత బర్డన్ ఉండదు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ను వాళ్ళు రైట్ చేసుకుంటారు. ఏ కార్పొరేషన్ నుంచి వచ్చినా రైట్ చేస్తారు. కానీ చదువులను దూరం చేసేసి, ఉద్యోగాలను దూరం చేసి, ఆరోగ్యాన్ని దూరం చేసేసి గత 10 సంవత్సరాలు ఓన్లీ ఆల్కహాల్ నమ్ముకోనే ప్రజలను మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ను అడగకపోతే ఎవరిని అడగాలో? కాంగ్రెస్ ఇస్తే వాళ్ళని అడుగుతాం. ఎస్, ప్రజెంట్ మన దగ్గర అశోక్ సార్ లైన్ లో ఉన్నారు. ప్రజెంట్ దీక్షను కూడా కంటిన్యూ చేస్తున్నారు. మొన్న మోతిలాల్ నాయక్ చేసినటువంటి దీక్షను కంటిన్యూస్ గా తన ఇంటి దగ్గర నుంచే కొనసాగిస్తున్నటువంటి అశోక్ సార్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. ఎస్, ఏమనిపిస్తుంది సార్? అంటే ప్రధానంగా ఈ దీక్షకు గల కారణం ఏమేమి ఉన్నాయి? డిమాండ్లు ఏమి పెట్టారు ప్రభుత్వానికి? వాళ్ళు ఎవరైనా చర్చలకు వచ్చారా? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? మొన్న మోతిలాల్ 8 రోజుల పాటు దీక్షలు చేసినా ప్రభుత్వం చర్చలకు రాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి విద్య పైన, నిరుద్యోగుల పైన కన్సర్న్ అనేది కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి ఏమో నేనే చూస్తున్న విద్యాశాఖని అన్ని సమయంగా నడుస్తున్నా అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు 2 గంటల పాటు కూడా సమీక్ష నిర్వహించారు ఆ విద్యా వ్యవస్థ పట్ల చేయలేదు. వాళ్ళ నిరుద్యోగులమంతా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, కానీ సమీక్ష జరుగుతలేదు. 8 రోజులు నిరారదీక్ష చేసినారు. నేను 3.5 నెలల క్రితమే నిరారదీక్ష చేశాను. అప్పుడైతే ఏ డిమాండ్లు ఉన్నాయో ఇవాళ కూడా అవే డిమాండ్లు ఉన్నాయి. అయ్యాల డిమాండ్ నెరవేర్చలేదు. ఇవాళ మోతిలాల్ డిమాండ్స్ కూడా అవే. ఇవాళ నేను మళ్ళీ మోతిలాల్ కు కంటిన్యూగా, అంటే ఉద్యమం ఎక్కడ ఆగిపోద్దన్న ఒక భయంతో ఇవాళ నేను మళ్ళీ ఆమన్ నిరారదీక్షను మళ్ళీ మొదలు పెట్టాను. కాబట్టి ఏ డిమాండ్లు అయితే అవే డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. వాళ్ళు నిజంగా గెలిచింది నిరుద్యోగుల కన్సర్న్ మీదనే గెలిచారు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఊళ్ళలో ప్రచారం చేశారు. నేను ప్రచారం చేసిన, ఇష్టమున్నా లేకున్నా కాంగ్రెస్ కే ఓటేయమని బల్లగుద్ది మరి చెప్పాను. తీరా చూస్తే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నన్ను టీఆర్ఎస్ కోవట్టని మాట్లాడుతున్నారు. మరి అయ్యాల టీఆర్ఎస్ వ్యతిరేకంగా నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యమాలు చేసినప్పుడు, కొట్లాడినప్పుడు మరి అయ్యాల కాంగ్రెస్ ని కోవట్టున్నా నేను? అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇవాళ శత్రువులు అవుతున్నాము. ప్రభుత్వానికి అవగాహన వస్తలేదా? మరి అశ్రద్ధనా లేదా నిర్లక్ష్యమా? నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవద్దు అనుకుంటుందా తెలియదు. కానీ ఇవాళ రాష్ట్రంలో గత 3 నెలలుగా ప్రధానమైన సమస్య నిరుద్యోగుల సమస్యనే. ఏ మహిళ కూడా గాంధీ భవన్ పోయి అయ్యా మాకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వండి, ఫ్రీగా జర్నీ అవకాశం ఇవ్వండి అని క్వశ్చన్ చేయాల. ఇవాళ మీరు ఫ్రీ జర్నీకి ఇచ్చే పైసల్ని విద్య పైన ఖర్చు పెడితే భావితరాలు బాగుపడతాయి. ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము ఏం అడుగుతున్నాం? కొన్ని పోస్టులు పెంచమని అడుగుతున్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చి వాళ్ళ గ్రూప్ 2లో 500. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఎర్రల శ్రీనివాస్ గారు, ప్రభుత్వం కొనసాగుతుంది. మా డిమాండ్లు ఏంటంటే గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలని ప్రధానమైన డిమాండ్. అలాగే మెగా డిఎస్ మీరే ఇస్తామని చెప్పారు. అది మెగా డిఎస్ ఇవ్వండి, వాళ్ళు చదువుకోవడానికి టైం ఇవ్వండి. గందరగోళంగా ఉంది. మననే టెట్టు పెట్టారు, 4,500 పోస్టులు పెరిగినాయి. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వని టైం అడుగుతున్నారు. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన కొనసాగుతుంది. నేను ఇవాళ మోతిలాల్ కు దీక్షకు కొనసాగింపుగా ఇవాళ 2వ రోజు నిరాహార దీక్ష ఇవాళ నాది కొనసాగుతా ఉంది. నేను అలుపెరగకుండా గత 3 సంవత్సరాలు కొట్లాడుతున్నా. టీఆర్ఎస్ మీద కొట్లాడిన పాపానికి నా మీద 12 కేసులు ఆ గవర్నమెంట్ పెట్టింది. చెంచల్ కూడా జైలుకు పంపింది. మరి ఈ ప్రభుత్వం యాడికి పంపుతుందో, చివరికి మీకు శవయాత్ర చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చే పరిస్థితి వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనబడుతుంది. వాళ్ళేమంటారు? అయ్యా మేము మొన్ననే అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఇవాళ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తెల్లారే మెగా డిఎస్సి పైన 16,000 ఉద్యోగాల పైన సంతకం పెట్టింది. మరి ఇక్కడున్న ముఖ్యమంత్రికి నిరుద్యోగుల పైన ఎందుకు సోయి లేదు? ఆయనే విద్యాశాఖ మంత్రి. నిరుద్యోగ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. గాంధీ ఆసుపత్రి కాడ పోలీసులను మొత్తం పెడుతున్నారు.
నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక లెక్చరర్ని, ఒక పాఠం చెప్పే వ్యక్తిని నా ఇంటి కాడ 100 మంది పోలీసులు ఎందుకు చెప్పండి? నేనేమైనా ఉగ్రవాదినా, నేనేమైనా దేశద్రోహినా? నా ఇంటి కాడ 100 మంది పోలీసులు పెట్టి నా తలుపు కాడ ఇప్పుడు 2 పోలీసులు ఉన్నారు, నన్ను లిఫ్ట్ దిగనీయడం లేదు, పైకి వెళ్ళొచ్చిన పైకి రానియట్లేదు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? అంటే అశోక్ గారు చర్చలకు వచ్చినట్టు తెలిసింది నిన్న మొన్న కూడా. ఎవ్వరు చర్చలో రాలే, ఎవ్వరు చర్చలో రాలా. మోతిలాల్ 9 రోజులు ప్రాణాలు పనంగా పెడితే చర్చ రాలేదు. వీళ్ళు చర్చలకు వస్తారా? వీళ్ళ దున్నపోతు గవర్నమెంట్. ఇప్పుడు ఎట్లా పరిస్థితి అంటే, మేము గత గవర్నమెంట్ దుమ్మెత్తి పోసినాం, ఇవాళ ఏమంటుందంటే వీళ్ళకంటే కేసీఆర్ నయం అనే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ క్రెడిట్ కోస్తూ కేసీఆర్ పోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. మేము ఏమంటున్నామంటే, నిరుద్యోగులంతా ఎదురు చూసినాం, 8 ఏళ్ళుగా ఎదురు చూసినాం, దయచేసి పోస్టులు పెంచండి, దానికి అనుగుణంగా ఎగ్జామ్స్ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. 3 సార్లు ఎగ్జామ్ రాస్తారు ఎవరైనా గ్రూప్ 1 ఎగ్జామ్. గత ప్రభుత్వంలో 2 సార్లు రాసినాం. ఇబ్బంది పట్టమనే 1:100 అడుగుతున్నాం. మీ బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో, నిండి అసెంబ్లీలో 1:100 ఇస్తే వాళ్ళకు బాగుంటుందని ప్రశ్నించినటువంటి వ్యక్తి వాళ్ళు ఎందుకు నోరు మూసుకుంటున్నాడు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మాట్లాడిన మాటలనే వాస్తవాలు ఇప్పుడు మీ మాట్లాడితే అవాస్తవాలుగా మారుతున్న సందర్భం కనబడతా ఉంది. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఇదే విధంగా వ్యవహరిస్తే, గత ప్రభుత్వాలకు ఏవైతే పట్టిన గతి పట్టిందో మీకు అంతే గతి పడుతుంది. మీకు ఎమ్మటి అధికారం పోకపోవచ్చు, ఇంకొక 4.5 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు జీరోకి పోవడానికి గ్యారంటీ ఏముంటది? అంటే దయచేసి 30 లక్షల మంది నిరుద్యోగులు. రైట్ అశోక్ సార్, మీతో మళ్ళీ మాట్లాడతాం, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అందుకంటే ముందు రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి హాజరయ్యారు. అదే సమయంలో అంతకంటే ముందు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత, గతంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా పనిచేశారు, సీనియర్ నేత ఎర్రోల శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో నరేంద్ర గారు. ఎస్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు హరీష్ రావు గానీ, కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనం చూసాం, గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ కలవడం కానీ, ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున, అంటే దాదాపు 6 రోజులు అవుతోంది. మీ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అంశం మీద, నిరుద్యోగ అంశం మీద? ఇప్పుడు మిత్రులు అశోక్ గారు బాగా చెప్పిన విషయాలన్నీ కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీ సెంటర్కి వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకెళ్లి అసలు లేనిపోని హామీలు విద్యార్థులకు భ్రమలు కల్పించారు. ఆ రోజు అధికారంలో మేము ఉన్నప్పుడు అసలు మా మీద ఒక విష ప్రచారం చేపించి విద్యార్థులను రెచ్చగొట్టి అసలు విద్యార్థులకు లేనిపోని భ్రమలు కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, చాలా మంది నాయకులు. మేము వచ్చిన తర్వాత వెంటనే చేసిన మనిషి వాళ్ళ హామీలు ఇచ్చింది. ఇలా మేము కూడా ఏమంటున్నామంటే, సరే ఇలా కాంగ్రెస్ పార్టీ బలం వల్లనో కార్యకర్తల బలం వల్లనో మేము ఓడిపోలేం. ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు, నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. మేము ప్రజల నిర్ణయాన్ని మేము శిరసావహిస్తాం, దాంట్లో చర్చలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా, మేము వెంటనే అధికారంలోకి రాగానే సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తాం అని చెప్పింది. రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ల పొంట దింపి విద్యార్థులను రెచ్చగొట్టింది. ఇవాళ మేము అడిగేది ఏంది, విద్యార్థులు అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే చేస్తామని మీరు వాగ్దానం చేసిండ్రో, ఫ్రంట్ పేజీలలో మీరు ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఫ్రంట్ పేజీలలో పేపర్ యాడ్ ఇచ్చిండ్రో వాటిని అమలు చేయాలనేసి ఈ రోజు నిరుద్యోగులైనా ఇలా మేమైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం? మీరు హామీ ఇచ్చిండ్రు కాబట్టి అధికారంలోకి వచ్చింది. మేము ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యము, మేము గదే 11,000 డిఎస్సి ఇస్తామనంటే ఇలా విద్యార్థులు మీ ఎమ్మడి ఉండేటువంటి పరిస్థితి లేదు. మేము రాగానే 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పింది, ఇలా మెగా డిఎస్సి ఇయ్యలేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు,
మేము 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 60 పెంచి 563 ఉద్యోగాలకి ఇలా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇలా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చిండ్రా అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2000 ఉద్యోగాలకు పెంచుతామని చెప్పిండ్రు. సారీ, గ్రూప్ 3 ఉద్యోగాలను 3000 పెంచుతామని చెప్పిండ్రు. ఒక్క ఉద్యోగం పెంచింది. అంటే అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు అయితే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే తప్పుతో పట్టించి ఇలా విద్యార్థులను తప్పుతో పట్టించి విద్యార్థులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవన్నీ చేసి విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో డెఫినెట్ గా మోతీలాల్ నాయక్ అనేటువంటి విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష 8 రోజులు చేస్తే అరే మమ్మల్ని దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నోరెందుకు ఇప్పదండి? విద్యార్థులకు అపాయింట్మెంట్ ఇయ్యదా? విద్యార్థులకు నిరుద్యోగులు ధర్నాలు చేస్తే స్పందించదా? ఒక కమిటీ ఉండదా? వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడరా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర పోతేనేమో నేను ఏం చేయలేను, నా చేతుల్లో ఏం లేదని చైర్మన్ చెప్తాడు. ఆనాడు ఉద్యోగులను రెచ్చగొట్టినటువంటి కోదండరామరెడ్డి గారేమో నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నా, ఆయన ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి వచ్చిందంట. విద్యార్థులను ఎవరైతే రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రతిపక్ష నేతనేమో ముఖ్యమంత్రి అయింది. విద్యార్థులను రెచ్చగొట్టినటువంటి బల్మూరు వెంకటేమో ఎమ్మెల్సీ అయింది. అన్ని అబద్ధాలు చెప్పి విద్యార్థులను శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరచుగా చింతపండు నవీన్ గారేమో ఎమ్మెల్సీ అవుతాడు. అరే ఇలా మీ అందరికి విద్యార్థులను రెచ్చగొట్టిన వాళ్ళందరికీ ఏమో ఉద్యోగులు వస్తాయండి. 4 ఇలా రియాజ్ ఉద్యోగం వస్తుంది, మన తీన్మార్ మల్లకి ఉద్యోగం వస్తుంది, ఆత్మూరు మల్లకి ఉద్యోగం వస్తుంది, కోదండరామరెడ్డికి ఉద్యోగం ఇంకా 1000 ఉన్నది. ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి. బల్మూరు వెంకటకి ఉద్యోగం, మందికి ఉద్యోగాలు వచ్చినా విద్యార్థుల సమస్యల పట్ల ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఇలా మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఆనాడు 1:50 బీఆర్ఎస్ పార్టీ పెడితే జీవో నంబర్ 46 ఎత్తేస్తాం మేము అధికారంలోకి రాగానే అన్నాడు. ఎత్తేయమని అడుగుతున్నాం. మేము విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడ్డాం. ఎందుకంటే మొదటగా హరీష్ రావు గారి దగ్గర కూర్చుండు. మేము పోలే, ఎందుకంటే ఇది కూడా నడవని మేము ఎందుకు తొందరపడాలనేసి మేము కూడా ఎక్కడ కూడా అదిగాలే. ఎందుకంటే విద్యార్థులు వీళ్ళు రియలైజ్ కావాలన్న దాంట్లో మేము కూడా ఉంటుంది. కానీ విద్యార్థులు నిరుద్యోగులు మా దగ్గరకు వచ్చి మా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కలిసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గారు చిన్న ఇంటరాప్షన్ పార్టీగా మా బాధ్యత. శ్రీనివాస్ గారు ఆ డిమాండ్ల పైనే మాట్లాడుతాం. 1:50 ఉన్నటువంటి గ్రూప్స్ ఫిలిమ్స్ మీద వాటి క్వాలిఫైడ్ మీద 1:100 పెంచాలనేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడిన వీడియో చూపిమంటే అంటే కృత్రిమ ఉద్యమం అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది వెనక స్టూడెంట్స్ వెనక నిరుద్యోగుల వెనక బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు. నేనేమంటున్నా, వాళ్ళు ఆ భ్రమలలో ఉంటే నేనేం చేయలేను. డెఫినెట్ గా ఇది కృత్రిమ ఉద్యమమా నిజంగానే ఒరిజినల్ ఉద్యమమా పిల్లలు తెలుస్తారు. ఇలా అశోక్ కుమార్ గారు వాళ్ళ పార్టీ కదా, ఒకవేళ ఇలా జడ్సన్ గారు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కదా. ఇలా వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటిపైన నిలదీస్తుండ్రు అని అంటే ఇలా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను తుంగలో దొక్కిండ్రు. అరే ఒక ప్రజాప్రతినిధి కలవడా అండి? ఇలా మా మీద ఎవరు కలవరు అని చెప్పారు. మీరెవరు కలుస్తున్నారు? ఇలా ప్రజాభవన్ అని పేరు పెట్టుకున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఉండడు, అట్లా ముఖ్యమంత్రి ఉండడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడు, సెక్రటరీ ఉండడు, ఓఎస్డీ ఉండడు, ఎవరు ఉండరు, పిఏలు ఉండరు, ఒక పిఆర్ఓ ఉండడు. అవుట్ సోర్సింగ్ జాబ్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఇలా అక్కడ పోతే విజిటర్స్ కలిసి అప్లికేషన్ తీసుకుంటుండ్రు. ఇది అంటే ప్రజలకు ఆనాడు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు. గవర్నమెంట్ రాగానే వీళ్ళన్నిటిని మర్చిపోయి ఇలా వాళ్ళ సంపాదన మీద పడ్డారు. విద్యార్థులు అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పాలి. ఇలా మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, అవి ఇస్తారా లేదా చెప్పాలి. అసలు ఉద్యోగం వేస్తామా లేదా చెప్పాలి. అది మాట్లాడకుండా మా మీద ఎందుకండి నిందలు? మేమెందుకు రెచ్చగొడతాం? విద్యార్థులు ఆనాడు ఒక క్లారిటీగా ఉన్నారు, ఈ రోజు ఒక క్లారిటీతోనే ఉన్నారు. కాబట్టి ఇలా మేము చెయ్యలేదనేటువంటి భావనతోనే మిమ్మల్ని నమ్మిండ్రు కదా. ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా నేను. శ్రీనివాస్ గారు
మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, మేము ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లు ఇచ్చి 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అసలు ఇది ఎక్కడ ఉంటుందా? శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్యే గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అందరు రెస్పాన్స్ మీరు విన్నారు. నిన్న మొన్న కూడా మేము దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు. మీరు ఎట్లా చూస్తుంది? అధికార పార్టీ దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా? అందరికీ, నాతోటి పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాతో పాటు పార్టిసిపెంట్స్ నేను కోరుకుంటుంది ఏంటంటే, నూతన ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు. డిసెంబర్ 3 నుంచి మార్చి 16 వరకు ప్రజాపాలన 3 నెలలు నిరంతరం సాగింది. ఆ తర్వాత దేశంలోనే ఒక సుదీర్ఘమైన ఒక ఎన్నికల కోడ్ మార్చి 18 నుండి మొన్న జూన్ 10వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉన్న సంగతి మీ అందరికి తెలిసిందే. ఇక్కడ నిజంగా 8 నెలలు సోదరులంతా, మిత్రులంతా 8 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటే గగ్గులు పెడుతున్నారు. ఇప్పుడు దయ్యాలే వేదాలు వదిలించినట్టు ఉంది. ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా పనిచేసింది కేవలం 3-3.5 నెలలు మాత్రమే. ఈ 3 నెలల లోపు మేమేం చేసినామో చెప్తాం, వారికి ఒకసారి వినమని చెప్పండి. 11,000 డిఎస్సి నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన ఎర్రోల శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళు నియామకాలు చేపట్టలేక, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతూ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. మన ప్రభుత్వం రాగానే, ప్రజాప్రభుత్వం రాగానే మొదటి నెలల్లోనే మరి 15,000 పోలీసు ఉద్యోగాలు వారు చెప్పినట్టు నియామకాలు నియామక పత్రాలు ఇచ్చినామంటే ఆ ఘనత మా పార్టీది. అదే విధంగా తర్వాత నర్సింగ్ పోస్టులు దాదాపు 6,000 నర్సింగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు 20వ తారీఖు దాకా కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసినాం. నెలాఖరు దాకా సిబిల్ స్కోర్లు పోయి ఎంతో మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతుంటే కూడా పట్టించుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి వారం మొదటి రోజు జీతాలు ఇవ్వగలుగుతున్నాం. అదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్ల కరెంటు కావచ్చు, అదే విధంగా మన సంక్షేమ పథకాలు వాటి గురించి తర్వాత చర్చిద్దాము. పథకాలు అమలు చేస్తూనే విద్యార్థులను కూడా మేము క్యాలెండర్ ఆవిష్కరణ టీపీఎస్సీ లో గతంలో జరిగిన అవకతవకలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ ఒక్క మరి ప్రశ్న పత్రాలు ఏ ఒక్క ఎగ్జామ్ కైనా వీళ్ళు సరిగా నిర్వహించలేకపోవడానికి కారణాలేంటి, లోపాలేంటి, అవన్నీ స్టడీ చేసి ఒక విధి విధానాన్ని రూపొందిద్దాం అనుకునే లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పాలన జస్ట్ 15-20 రోజులు మాత్రమే మళ్ళీ మనం పాలనలో కూర్చున్న పరిస్థితి. విద్యాశాఖలో సోదరులందరికీ తెలియాల్సిన విషయం, ఎన్నికల కోడ్ సమీపిస్తున్న సమయంలో విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించి మొదటి రోజు బడిబాట రోజే ప్రతి విద్యార్థికి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. విజయవంతంగా అది అమలు చేసినాం. ఎన్నికల్లో అధికారులందరూ ఎన్నికల్లో బిజీగా ఉన్నా గానీ ఇక్కడ విద్యార్థులకు అందాల్సిన మెటీరియల్ అందించినాం. అదే విధంగా రైతాంగానికి ఇవ్వాల్సిన ఇత్తనాలు, ఎరువులు సరైన సమయంలో ఇవ్వగలుగుతారు. రామచంద్ర నాయక్ గారు, ఇక్కడ ప్రధానంగా డిఎస్సి 25,000 పోస్టులు ఎప్పుడు ఇస్తారు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులు పెంచుతారా లేదా? సరైన టైం కు పెట్టగలుగుతారా లేదా ఎగ్జామ్స్? ఈ లీకులకు సంబంధించిన ఇట్లాంటి దాని మీద పదే పదే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వరా? నిరుద్యోగ యువత కూడా నేను చెప్పాల్సింది ఒకటే, గత 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో పుస్తకాలన్నీ పక్కకు పెట్టి మీరు బాష్పవాయు తూడాలకు కూడా ఎదురొడ్డి మీరు పోరాడిన సంగతి మీకు తెలుసు. తర్వాత 10 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం మరి ఒక నియామకం చేపట్టకుండా ప్రతి పరీక్షలో లీకేజీలు, పేపర్ అమ్మకాలు చేస్తున్నప్పుడు విద్యార్థులు, స్పందించని విద్యార్థులు ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలలకే ఎందుకు తొందరపడుతున్నారో ఒకసారి సమీక్షించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల, ఉద్యోగస్తుల సహకారంతోనే ఏర్పడ్డది. ఈ ప్రజాపాలన మీకోసం. దయచేసి ఎవరో ప్రేరేపిస్తే మీరు తొందరపడకండి. భవిష్యత్తు ముందుంది. కేసీఆర్ గారు మొదటి 14లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఇప్పుడే పుట్టిన బిడ్డ పరిగెడుతుందని చెప్పి మాట్లాడే 5 సంవత్సరాలు విద్యార్థులను పక్కన పెట్టిన సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2వ ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క నియామకాలు చేపట్టకుండా
కేవలం కానిస్టేబుల్ నియామకాలు తప్ప కానిస్టేబుల్ నియామకాలు తప్ప ఏ ఒక్క నియామకం మీ దగ్గరకు వచ్చే ముందు రామచంద్ర నాయక్ గారు ఒక్కటే నిమిషం మనకు దీక్ష చేసినటువంటి మోతీలాల్ నాయక్ మనకు స్టూడియోకి వచ్చారు. మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి దీక్ష సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. దాని తర్వాత ఎటకేలకు ఆయన ఇప్పుడే సిక్ నుంచి బయటకు వచ్చాడు. ఎట్లా ఈ ఉద్యమం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? గాంధీ ఆసుపత్రి కాడ కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డిమాండ్లు ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? తప్పకుండా అమలు చేయబోతున్నాం. ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు మాట్లాడితే మీకు సమాధానం కూడా చెప్తారు మోతీలాల్ గారు. ఎస్, ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు హలో పిలిచినందుకు. వాయిస్ సార్, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ ఒక నేపథ్యం అనేది మన తెలంగాణలో మన దీని యొక్క చరిత్ర కూడా చిన్నపాటి కొంచెం అర్థం చేసుకోవాలి మనం. అది తెలియని విషయం ఏం కాదు. అది 70 సంవత్సరాలుగా బెంగాలు, బీహారు, వేరే రాష్ట్రాల వాళ్ళని ముల్కీసు, నాన్ ముల్కీసు ఉద్యమాలు చేసి దీంట్లో వీళ్ళందరూ ఈ మూవ్మెంట్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు అంటే విద్యార్థులు, నిరుద్యోగులే. ఉద్యోగాల కోసం వాళ్ళని వెళ్ళగొట్టి దాని తర్వాత మనకు సపరేట్ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. సో ఒక టర్మ్ అయిపోయింది. ఏ ప్రభుత్వమైనా మనం రాగానే ఒక ఆశలు ఉంటాయి. ఇంకో టర్మ్ అయింది. రెండు టర్మ్స్లో కూడా వాస్తవంగా ఇప్పటి వరకు ఒక 70 సంవత్సరాల్లో ఏ పొలిటికల్ పార్టీ చేయనటువంటి డెవలప్మెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ హ్యాస్ డన్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ సప్లై, ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఇవి జరిగినా కూడా రైతులు ఆ రోజున్న పరిస్థితుల్లో రైతులు కానీ, లేదంటే ఇటు సైడు పింఛన్దారులు కానీ, మెజారిటీ ద పీపుల్, ఇటు సైడ్ డెవలప్ మన ఇండస్ట్రియలిస్ట్ కానీ, వ్యాపారం చేసే వాళ్ళు కానీ, ఇటు సైడ్ లా అండ్ ఆర్డర్ కానీ, సో ఇవి చేసినా కూడా నేను స్వయంగా ఈ 2 సంవత్సరాల్లో అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చుకుందే విద్యార్థులు, నిరుద్యోగుల గురించి కదా. మరి ఉద్యోగం లేదు. ఉద్యోగాలు అనేటివి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, 12 సంవత్సరాల నుంచి ఈ 34 లక్షల మంది నిరుద్యోగులు స్ట్రక్ అయిపోయినారు. ఒక జనరేషనే స్ట్రక్ అయిపోయింది. వస్తుందేమో తెలంగాణ రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు, దాని తర్వాత మనం ఉంటూ ప్రిపరేషన్ కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు వస్తుందేమో అని చెప్పేసి ఆశపడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు. వీళ్ళ యొక్క సంఖ్య అనేది పెరుగుతూ అది 34 లక్షలకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రభుత్వం మొత్తం నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? 30 సార్ టీఎస్పీ కోచింగ్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనకు దాంట్లో టీఎస్పీఎస్సీ ఐడి దాని ప్రకారంగా డేటా ప్రకారంగా 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే ఇంకా బయట నుంచి అప్లై చేసే వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాని యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉన్నది. అది అన్అఫిషియల్గా 40 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు. సరే, అంతా అయిపోయింది. కొట్లాడినాం, ప్రభుత్వం మారాలనుకున్నాం, మేము ప్రచారం చేసినాం, మేము ఊర్లలోకి తిరిగినాం, అన్ని యూనివర్సిటీస్ తిరిగిన, 70 నియోజకవర్గ గ్రూపులు ఫామ్ చేసినాం, పోయినాం, ప్రచారం చేసినాం. ఇప్పుడు ఈ రోజున 64 ఎమ్మెల్యేలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఈరోజు 64 ఎమ్మెల్యేలో 24 మంది ఎమ్మెల్యేలు మేము ప్రచారం చేస్తే నిరుద్యోగులు, మేధావులు అందరూ బస్సు యాత్రలని చెప్పేసి ఇవి ఇట్లా చేసుకుంటూ పోతూ అన్ని దగ్గర తిరిగి మేధావులు వర్గాలను ఒక ఆలోచన చేసే విధంగా, లేదంటే రైతులను ఆలోచన చేసే విధంగా, పింఛన్దారులను ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం మారాలి, మారితే ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ భవిష్యత్తు మారుతుందన్న ఒక లైన్ మీద వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి నాకు తెలిసి 0.8% ఆర్ 1.0.8% అయితే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ మార్జిన్తోనే ప్రభుత్వం మారింది. మారిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇదంతా కాదు సార్. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ నోటిఫికేషన్ గురించి ఎవరు డిజైన్ చేసినారు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎవరు మాట్లాడినారు వీటి గురించి? 1:100 గ్రూప్ 1 చేస్తామని చెప్పేసి, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, డిఎస్సి ఆ రోజు మెగా డిఎస్సి అని చెప్పేసి 25,000 పోస్టులు. ఇవి తిప్పి కొడితే 30,000 ఉద్యోగాలు లేవు సార్. మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీరు 2 లక్షల ప్రభుత్వం ఏం చెప్తుంది? కేవలం తక్కువ వ్యవధి ఉంది, 7 నెలల్లోనే ఇంకా చాలా టైం ఉంది కదా, ఓపిక ఎందుకు లేదు విద్యార్థి సంఘాలకు? మరి మీకు ఎలక్షన్స్ మీద ఓపిక ఉండొచ్చు కదా. మీ పార్టీ వాళ్ళని గెలిపించుకోవడానికో, లేదంటే ఇప్పుడు మేము మొన్న జీవన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మీకు ఓపిక, మీ టైం అంతా ఉన్నప్పుడు 9 రోజులు ఒకడు చచ్చిపోవడానికి సిద్ధపడి వాడు అన్నం లేక, తిండి లేక, నరక యాతన బెడ్ మీద పడుకున్నప్పుడు ఎక్కడ పోయింది వీళ్ళకు సోయి?
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి సార్, కాంగ్రెస్ పార్టీ దీక్ష విరమించింది కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి. ఎందుకు చేస్తామంటే నిరుద్యోగుల తరపున నిరుద్యోగులను మోసం చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదు. ప్రతి ఒక్క డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఏ మార్గాల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయో, రాజ్యాంగబద్ధంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ మూమెంట్లు చేస్తూనే ఉంటాం. వీళ్ళని విడిచిపెట్టేది అయితే లేదు. రామచంద్ర నాయక్ గారు విన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. శ్రీనివాస్ గారు ఎస్ నాకు ఈ అవకాశం ఏంటి? ఓకే మీరు మాట్లాడండి. ఓకే శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, మేము వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినవి. ఏం ఉద్యోగాలు ఇచ్చిండ్రు? అసలు ఒక ఉద్యోగం ఒక నోటిఫికేషన్ ఏమి ఇచ్చిండ్రు? మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు, మేము ఎగ్జామ్ పెట్టినటువంటి ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చి 35,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇది ఇంతకంటే దౌర్భాగ్యం, దురదృష్టం ఏమైనా ఉంటుందా? ఒక్కటి ఉద్యోగాలు ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఇవాళ మేము రాగానే మొదటి రోజే జీతాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు, ఆశాలకు, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు లేవు. గుర్తుపెట్టుకోండి. అంటే అంగన్వాడీ కార్మిక సిబ్బంది గవర్నమెంట్ లో ఉద్యోగాలు గారా? ఆశాలు మీ దగ్గర ఎంప్లాయీస్ గారా? అంగన్వాడీలు మీ దగ్గర ఎంప్లాయీస్ గారా? మధ్యాహ్న భోజన సిబ్బంది మీ దగ్గర ఎంప్లాయీస్ కదా? వీళ్లకు 7 నెలల నుంచి జీతాలు లేరు. మీరేమో మొదటి తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు. సెక్రటరియట్ లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కు జీతాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మందికి జీతాలు ఇచ్చినమంటే పొరపాటు. మీరు ప్రజలకు ఏం చెప్పిండ్రు? 1వ తారీఖు ఇస్తామని చెప్పిండ్రు. 7 నెలల నుంచి వీళ్ళకు ఉద్యోగాలకు జీతాలు లేవు. అర్థమైందా? ఇంకోటి ఏం చెప్పిండ్రు? మేము నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పిండ్రు. ఏం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు? ఒకటి చెప్పండి మీరు ఇచ్చిన నోటిఫికేషన్. ఇలా మేము ఇచ్చిన నోటిఫికేషన్ లా క్లారిటీ ఇస్తలేరు. ఇలా తమ్ముడు ఎవరు మోతీలాల్ నాయక్ వచ్చిండు. ఇలా డెఫినెట్ గా ఈ విద్యార్థులు చేసేటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటది. ఎందుకంటే మీరు వాళ్ళ మోసం చేసిండ్రు. ఇలా అశోక్ నగర్ పోయిండు, ఇలా లైబ్రరీ 5వ తారీఖు నాడు మేము గాంధీ హాస్పిటల్కి వెళ్తే కనీసం హరీష్ రావు గారు వెళ్లి మాట్లాడమంత కనీసం స్పందన లేదు ప్రభుత్వానికి. ఇందిరా పార్క్ దగ్గర 2,000 మందితో ధర్నా చేసిండ్రు. అశోక్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు. స్పందించదండి. కాళ్ళ వేళ పడ్డారు విద్యార్థులు. పోతే కూడా నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తారు. శ్రీనివాస్ గారు అయిపోయారండి. శ్రీనివాస్ గారు 2 minutes తర్వాత మళ్ళీ మీకేనండి. ఇలా ప్రజాపాలన అంటే మీరు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డబ్బా కొడుతా ఉన్నారు. ప్రజాపాలన అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల మీద ఒక పరిష్కారం వెతకాలి. ఇలా మేము ప్రతిపక్ష పార్టీలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఎందుకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? మీరెందుకు వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? విద్యార్థులు న్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒక మద్దతు కావాలని మా దగ్గరకు వచ్చిండ్రు. పొలిటికల్ పార్టీగా డెఫినెట్ గా మద్దతు చేస్తాం కదా. దీంట్లో మా పార్టీ పాత్ర ఏముంటది? మద్దతు అడిగిండ్రు, మేము తెలిపినాం. మీరు మాట ఇచ్చిన ప్రకారం మీరు చేసుకుంటూ పోతే ఏ పార్టీ మద్దతు ఇవ్వరు. ఆ అవకాశం రాకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. ఇలా 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలు ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి అని అవగాహన లేకుండా ఎందుకు చెప్పింది? 100 రోజులలో మేము మేనిఫెస్టో అమలు చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయో అర్థమైతే అసలు నాకు. శ్రీనివాస్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఏడికేళ్ళు ఇస్తుందో అసలు ఇప్పుడు నాయక్ అడగండి. 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ వేకెంట్ ఉంది? ఇది పెద్ద బక్వాస్ మోసం. ఇంతకంటే పెద్ద మోసం ఏముండదు. నిరుద్యోగులు కళ్ళు తెరవాలి. 2 లక్షల ఉద్యోగాల వేకెన్సీ ఎక్కడున్నది? ఇలా మేము 1,32,000 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లలో మేము ఇచ్చినాం. ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఎమ్మెల్యే గారు రామచంద్ర గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు సక్కలేక వేరే పార్టీల మీద నెట్టేయడం కాంగ్రెస్ పార్టీ. ఓకే అదే విషయం అడుగుదాం. అది తెలుసుకోవాలి. రామచంద్ర గారు కంటిన్యూ చేయండి. ఎమ్మెల్యే గారు సమాధానం ఇవ్వండి. మన మోతీలాల్ గారు అదే విషయాన్ని లేవనెత్తారు. ఎర్రల శ్రీనివాస్ గారు కూడా అదే విషయం చెప్పారు. సమాధానం. ముఖ్యంగా
టిఆర్ఎస్ పార్టీ వారు బంధువులతోనే దొంగలను కొట్టించే రకం పాలన చేస్తా ఉంటారు. గతంలో ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులు చేపడితే మీరు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉద్యమాన్ని సమీక్షించుకుంటూ ఉద్యమం నేనే చేసిన అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ విద్యార్థులను దాని మీద మాట్లాడండి. మేము ఉద్యమం చేస్తే విద్యార్థులు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రానికి మీరు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు. అది తెలుసుకోండి. మీరు మా గురించి మాట్లాడకండి. మేము రెచ్చగొట్టట్లేదు విద్యార్థులను, మీరు రెచ్చగొట్టి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు అట్లా మాట్లాడతారు. రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. ఎస్ కంటిన్యూ చేయండి. ఎస్ మేము చెప్తున్నాం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు. మీరు ఎమ్మెల్యే అయిందంటే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బీజేపీ గెస్ట్ శ్రావణ్ గారు వచ్చారు. ఎస్ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆపండి. ఎస్ శ్రావణ్ గారు, ఎస్ శ్రావణ్ గారు చెప్పండి. శ్రావణ్ గారు, నిన్న ఏబీవీపీ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి వెళ్ళింది. మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అంటే అధికారంలోకి రావాలని మీరు కూడా అనుకున్నారు, బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఏబీపీ అదేవిధంగా బీజేపీ కూడా ఎట్లాంటి డిమాండ్ తో ముందుకెళ్తోంది? సార్, ముందుగా అందరికీ నమస్తే అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ముందు ఒకటే పాలసీ పెట్టుకుంది. ఎక్కడ ఏ సమస్య ఉందని ఎవరు గొంతెత్తిన వాళ్ళకి పోయి మేము మద్దతు అని చెప్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టి, ఉద్యోగస్తులను రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, అంటే ఒక టైం బౌండ్ లోనే 100 రోజుల్లోనే మేము రుణమాఫీ చేస్తాము, వచ్చి నెల లోపలనే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థులను ఎవరైతే ఉద్యోగాల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఉద్యమం చేసినప్పుడేమో వాళ్ళు తొందరపడినట్టు కాదు, ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అడిగితే వాళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తొందరపడి పార్టీని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ రోజు 12% పరిపాలన, అంటే 5 ఏళ్ల పరిపాలనలో 12% ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, అంటే 12% టైం ఆల్రెడీ అయిపోయింది. ఏ ప్రభుత్వంలో ఉన్నా, గత ప్రభుత్వంలో కూడా కోవిడ్ కి 2 సంవత్సరాలు పోయింది, ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు పోయినాయి, అప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండే, రకరకాల ఎలక్షన్స్ లో అనేక ఎలక్షన్స్ కూడా అడిషనల్ గా కోవిడ్ టైం 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు కోవిడ్ పరిస్థితిని మనం చూసాం. ఆర్థికంగా ప్రభుత్వాలు పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి, జనాలు బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి ఏం లేదు కదా. ఈ రోజు కేవలం ఎలక్షన్ కోడ్ మాత్రమే వచ్చింది. నేను అడుగుతున్నా, ఈ రోజు పూర్తి స్థాయిలో అసలు మంత్రివర్గాన్ని పెట్టడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఈ రోజు విద్యాశాఖ మంత్రి పూర్తి స్థాయిలో లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా కీలకమైంది, దానికి సంబంధించిన మంత్రి ఉండరు, హోంశాఖ చాలా కీలకమైనటువంటిది, దానికి సంబంధించిన మంత్రి ఉండదు, ముఖ్యమంత్రి సర్వం నేనే అన్న విధంగా అన్ని శాఖలు కీలకమైనటువంటి శాఖలు ఆయన దగ్గరే ఉంచుకుంటారు, వాటర్ బోర్డ్ చైర్మన్ కూడా ముఖ్యమంత్రి గారే ఉంటారు, కానీ దానిపైన రివ్యూ జరగదు. ఈ రోజున మరి పాలన ఎటువైపోతుంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలన ఎటువైపోతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. అసలు మేము అడుగుతా ఉన్నా, మీరు జాబ్ క్యాలెండర్ సంగతి మీరు మంత్రులను పెట్టుకుని ఒక్క నిమిషం 2 నిమిషాలు మీరు ఇంతసేపు మాట్లాడారు, 40 నిమిషాలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. 40 నిమిషాలు మీరు మాట్లాడి 1 నిమిషం నేను మాట్లాడి తర్వాత మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఊడ్చే దిక్కు లేదు, దానిపైన జాతీయ మానవ హక్కుల సంఘానికి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయించిన నేను మొన్న జాతీయ మానవ హక్కుల సంఘము వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఏ చర్య తీసుకోకపోతే మరి జాతీయ మానవ హక్కుల సంఘానికి అక్కడ ఒక కేసు రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. తొందరలోనే ఆ బృందాలు కూడా రానున్నాయి. చనిపోతున్నటువంటి విద్యార్థులు పట్టించుకోరు, స్కూళ్ళలో ఊడ్చే దిక్కు లేదు, ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఎమ్మెల్యే గారు దయచేసి వినాలి. ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు, నేనేమన్నా మాట్లాడాను, డిసిప్లైన్ ఉన్నా. మీ కాంగ్రెస్ పార్టీ సైనికులు మీరు కూడా డిసిప్లైన్ ఉండండి. దయచేసి మీరు పెద్ద మనుషులు శాసనసభలో ఉండేటోళ్ళు మీరు డిసిప్లైన్ ఉండకపోతే నేను 40 నిమిషాలు 1 నిమిషం మాట్లాడలేదు సార్.
45 నిమిషాల పైన నేను సైలెంట్ గా సార్ ఏం డిమాండ్ చేయదలుచుకున్నారండి శ్రవణ్ గారు బీజేపీ తరఫున ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఈ టీఎస్పీసీ లో నేనేమంటున్నా పక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి రాగానే వేసినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్రానికి ఏం రోగం వచ్చిందని అడుగుతున్నా. వెంటనే పూర్తి స్థాయిలో మంత్రుల నియామకాలు చేయాలి. ప్రతి శాఖలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన విద్యా వైద్యం ప్రధానంగా తీసుకొని విద్య పైన వైద్యం పైన ఉద్యోగాల పైన ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి సత్వరమే వాటిపైన ఏవైతే వాళ్ళ హామీలు ఇచ్చిరో అవి వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మిగతావి కాస్త టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ సమాజం ముందుకు పోవాలన్నా భవిష్యత్ తరాలు బతుకుండాలన్నా కూడా విద్య వైద్యం ఉద్యోగాలు అనేవి చాలా నీడు. వాటి కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాటి కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వచ్చిందన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఈరోజు కన్వీనియంట్ గా మన ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని అవహేళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, వాళ్ళ ప్రజల పక్షాన నిలిచి కావాల్సిన చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. ఒక నిమిషం మాట్లాడతాను నేను. ఎవరు ఇవాళ ప్రజా పరిపాలన అంటున్నారు. నా ఇంటికాడ 100 మంది పోలీసులు పెట్టారు. అలాగే ఈ యొక్క మీటింగ్ లో ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి బీజేపీ వాళ్ళని అలాగే బీఆర్ఎస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 5వ తారీఖు నాడు టీఎస్పీసీ ముట్టడి ఉంది. ఆ ముట్టడికి బేషరతుగా బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ముందలుండి నడిపించి ఆ ముట్టడిని సక్సెస్ చేయండి. ఎందుకంటే 8 నెలలుగా మేము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళు రేపు మాపంటూ కాలయాపన చేస్తారు. ముట్టడి సక్సెస్ చేయండి. ఎమ్మెల్యే గారు నన్ను నిర్బంధంలో ఎందుకు పెట్టారో ఇక్కడ మీరు సమాధానం చెప్పాలని బలంగా కోరుతా ఉన్నాను. రామచంద్రరాయ్ గారు, ఇప్పుడు అందరి తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున నేను గొంతెత్తుతుంటే ఎందుకు లోపట ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు అక్రమ అరెస్టులు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న ఏ జాప్యానికైనా మూల కారణం ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం దెబ్బతీయడం. అడిగి చెప్పండి సార్, నిర్బంధం ఎందుకుంది? నిర్బంధం అయిన తర్వాత చెప్పండి. నిర్బంధం ఉంది, మీడియా రావడం లేదు, మాట్లాడనివ్వట్లేదు మీ ప్రభుత్వంలో. అశోక్ గారు సమాధానం దయచేసి ప్రతి సంస్థలో ప్రతి శాఖలో అవినీతి జరిగింది. ఆ అవినీతి 7 లక్షల కోట్ల సొమ్ము దారి మళ్లింది. ఈరోజు ప్రజల మీద భారం పడ్డ, ప్రజలకు రావాల్సిన పథకాలు సమయానికి రాకపోయినా ప్రతి దానికి గత ప్రభుత్వం మాత్రం కేసీఆర్ గారు మాత్రమే మూలకారకుడు. సరే అవన్నీ చెప్పుకుంటూ నేను జాప్యం చేయాలనే ఆలోచన కూడా లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మీద పెట్టిన దృష్టి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఫామ్ హౌస్ నుంచి ఏ రోజు 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సెక్రటరేట్ వచ్చే ముఖ్యమంత్రికి వాళ్ళ నాయకులకు చెప్తే అర్థం కాదు కూడా. దయచేసి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను అదే విధంగా విద్యార్థుల్ని సన్మార్గం నడిపించే విధంగా డ్రగ్స్ కంట్రోల్ మీద అదే విధంగా వివిధ శాఖలకు స్వేచ్ఛ ఇచ్చి మంత్రులందరినీ వివిధ శాఖల్లో మరి జరిగిన అవినీతిని బయట తీస్తూ ముందుకు ఏ విధంగా పనులు మన తొందరగా త్వరితగతిన పూర్తి చేయొచ్చు అనే దాని మీద వారు నిమగ్నమై ఉన్నారు. అశోక్ గారు, మీరు కూడా మేధావులు, విద్యార్థి తరఫున మీరు మొన్న ఎమ్మెల్సీగా మీరు నిలబడ్డ సంగతి మేము ప్రజలు కూడా మీకు ఆదరిస్తున్నారు. భవిష్యత్తు కూడా మీకు ఉంటది. తొందరపాటు నిర్ణయాలు విద్యార్థులు రెచ్చగొట్టే పనులు చేయకండి. విద్యార్థులు గతంలో క్షణికావేశంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కూడూరు దగ్గర నర్సంపేట పక్కన సునీల్ నాయక్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం బాడీని కూడా చూడనీయకుండా కేసీఆర్ గారు మరి పోలీస్ యంత్రాంగాన్ని వాడిన సంగతి మీకు గుర్తులేదా? అదే విధంగా భోజ్య నాయక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి మీకు తెలియదా? విద్యార్థులు రెచ్చగొట్టే పని కేసీఆర్ చేస్తుంటాడు. కేసీఆర్ పక్కన ఉన్న చేరిన నాయకులు చేస్తా ఉంటారు. దయచేసి మా నేను మీ గవర్నమెంట్ గెలిపించడం కోసం 5 కిలోమీటర్లు తిరిగిన, 5,000 కిలోమీటర్లు తిరిగిన, సొంత గెలిపించిన ఓటింగ్ కోరిన విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో ఎలాంటి సందేహం. మన ఇంటికాడ నిర్బంధం ఉంది సార్, 100 మంది పోలీసులు పెట్టారు. ఇప్పుడు ఇంటికాడ 100 మంది పోలీసులు, దాని సమానం చెప్పండి. విద్యార్థులు గత 10 సంవత్సరాల్లో జరిగిన జాప్యం వల్ల కొంత మనోవేదనకు గురై ఇంట్లో కూడా వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ బాగలేక కొంత ఇబ్బందులు ఉన్నవి. ఆ ఇబ్బందుల నుంచి బయట అశోక్ సార్ చాలా సూటిగా అడుగుతున్నారు. నేను ఒక్కనే మనిషి లోపల ఇంట్లో ఉంటే 100 మంది పోలీసులు బయట ఎందుకు అంటారు? నిర్బంధాల మీద చెప్పండి, ఎందుకు నిర్బంధిస్తుంది మీ ప్రభుత్వం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన విధ్వంసాలకే
నిర్బంధం అశోక్ గారిని నిర్బంధించాల్సిన ప్రభుత్వానికి లేదు. మోతీలాల్ నాయక్ లోపల హాస్పిటల్ ఉంటే దాదాపు 1000 మంది పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అశోక్ సార్ ఇంటి దగ్గర 100 మంది. కారణం ఏంటి? ఎందుకోసం? ఒక్కళ్ళిద్దరు మనుషుల కోసం ఇంతమంది సెక్యూరిటీ అవసరమా? గత ప్రభుత్వం గురించి మనకు తెలియదా? గతం వాళ్ళు పెట్టండి సార్. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి. గతం ఊకే గతం చెప్పకండి. గతం అయిపోయింది. ఒక సంవత్సర కాలం ఆగిన తర్వాత కూడా మీరు ఉద్యమించడానికి ఒక అర్థం ఉంటది తప్ప ఇంత త్వరితగతిన మీరు ఉద్యమాలు సాగించి గత స్మృతులు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రస్తుత స్మృతులు లేనట్టున్నాయి ఏమి. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నా. రామచంద్రయ్య గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీని వెనక ఉండి నడిపిస్తుంది, కుట్ర పండింది, ఎంత ఒక ఉద్యమాన్ని అంటే కృత్రిమ ఉద్యమం లేక తయారు చేసింది అనేది ఆరోపణ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. నేను మాట్లాడు కాదు, పక్కనే డైరెక్ట్ దీక్ష వినండి. డైరెక్ట్ దీక్ష నుంచి స్టూడియోకి వచ్చిండు. ఇప్పుడు మా వెనుక వాళ్ళ వెనుక మేమున్నావా లేక ఇంకెవరన్నా అసాంఘిక శక్తులు ఉన్నాయా, ఎవరున్నాయా ఆయననే అడుగు చెప్తాడు. ఉద్యమా, ఒరిజినల్ ఉద్యమా, కడుపుల నుంచి వచ్చిందా లేకుంటే బాధితుల ఉద్యమా, బతుకుదెరువు ఉద్యమా ఆయననే అడుగుండ్రి. వాళ్ళు చెప్పినటువంటి ఉద్యమానికి, వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ హామీ ఇచ్చి వైదొలిగింది కాబట్టి మేము అక్కడికి వెళ్లి మద్దతు ప్రకటించినాం. డెఫినెట్ గా ఆ మాట మీద ఆ మాట కట్టుబడి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాంట్లో వేరే అభిప్రాయం లేదు. కానీ రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వము గత ముఖ్యమంత్రి ఈ గత ప్రభుత్వాన్ని గురించి చెప్పుకుంటే 5 ఏళ్లు సాగదీస్తారా? ఇట్లనే శ్రావణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రావణ్ గారు ఉన్నాడు, సెక్రటరీ రాలేదని చెప్తుండు కదా. మీ ముఖ్యమంత్రి సెక్రటరియట్ కు రాక 20 రోజులైంది. అరే ఈ ముఖ్యమంత్రి సెక్రటరియట్ కు రాక 20 రోజులైంది. ఇలా కమాండ్ కంట్రోల్ లో కూర్చున్నాడు. ఇలా మమ్మల్ని అభాండాల పాలు చేసిండ్రు, ఎందుకు వస్తలేడు? అరే సెక్రటరియట్ ప్రధాన ద్వారానికి తాళం వేసిండ్రు, గుర్తుపెట్టుకోండి. మోతీలాల్ గారు, ఇక్కడ ప్రధానంగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన డిమాండ్ ఏంటి? మీరు దీక్ష ఏ ఉద్దేశంతో చేశారు? అంటే నోటిఫికేషన్లు డిలే కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 తదితరటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రధానంగా ఇంకేమేమి ఇష్యూస్ ప్రధానంగా ప్రభుత్వం ముందుంచారు? సార్, ఇప్పుడు ఇది ఎవరో రెచ్చగొడితేనో ఎవరో ప్రలోభాలు పెట్టి ఉసిగొలిపితేనో వచ్చినటువంటి మూమెంట్ కాదు. దీని వెనకాల నా మనస్ఫూర్తిగా నాకు అనిపించింది ఏంటంటే 6 నెలలు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఈ డిమాండ్లన్నీ ఇప్పుడు నిరుద్యోగ భృతి కావచ్చు, గ్రూప్ 1 1:100 కావచ్చు, గ్రూప్ 2 2000 కావచ్చు, గ్రూప్ 3 3000 కావచ్చు, డిఎస్సి 25,000 పోస్టులు కావచ్చు, ఇవి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వచ్చి వాళ్ళు డిజైన్ చేసి మేము ఇది ఇస్తాము, నిరుద్యోగ జాబ్ కార్డు లేదు. స్వయంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టినప్పుడు 10th క్లాస్ పాస్ అయితే 10,000, పీజీ పాస్ డిగ్రీ పాస్ అయితే ఇంకో 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000. ఇట్లా మీరు ఆ మాటలు మాట్లాడి విద్యార్థులను అవమానపరుస్తున్నారు. సార్ ఇట్లా 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన రాగానే సార్ ఇప్పుడు మాకు ఎవరికైనా అన్న ఎమ్మెల్యే అన్న ఫైనల్ ఒకటే అన్న, గతం వదిలిపెట్టండి. ఇప్పుడు మీ విద్యార్థులంతా రోడ్డు మీద ఉన్నాం, మా కోరికలు నెరవేర్చండి. నన్ను ఇవాళ నిర్బంధాలు పెట్టిరు, పోలీసులను పక్క పోమని చెప్పండి. రేపు ముట్టడి ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మద్దతు తెలిపి మా కోరికలు నెరవేర్చాలని ఫైనల్ చెప్పదలుచుకున్నాను. సార్ అశోక్ గారు ఒక విద్యావంతుడుగా, నేను కూడా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ గా, నా గిరిజన సామాజిక వర్గంలో ఎంతమంది గతంలో తెలంగాణ ఉద్యమంలో చనిపోయారో నిజాలు నాకు తెలుసు.
ఇప్పుడు మీరు విద్యార్థుల్ని రెచ్చగొట్టకుండా కొంత మళ్ళీ రెచ్చగొట్టడం మాట మాట్లాడమని చెప్పండి సార్. గత ప్రభుత్వంలో న్యాయం చేసే ప్రయత్నం చేసినాం, కొట్లాడినాం. 2.5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ రెచ్చగొట్టు అనకండి, న్యాయం కోసం రెచ్చగొట్టుడు అన్న మాట ఫస్ట్ రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గారు మీరు ఫస్ట్ రెచ్చగొట్టడం సార్ మీరు ఇంకో సార్ మీరు చెప్పండి. దీక్ష చేసినటువంటి మోతీలాల్ నాయక్ మన దగ్గర మీరు ఒక 2 నిమిషాలు వినండి. రెచ్చగొట్టడం అనే మాట అనేది మీరు మాట్లాడినప్పుడు అది చాలా మమ్మల్ని డిస్రెస్పెక్టబుల్ చేసినట్టు అయితే ఆ మాట 100% మీరు మాట్లాడదు సార్. బీజేపీ పార్టీని ఎవరు రెచ్చగొడతారు సార్? అలాగా సార్ బీజేపీ పార్టీని ఎవరు రెచ్చగొట్టినారు? బీజేపీ పార్టీ వాళ్ళని ఎవరు అదే అంటున్నా. ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘం వచ్చి మా కోసం కొట్లాడినప్పుడు వాళ్ళని ఎవరు రెచ్చగొట్టినారు? లేదంటే మిగతా విద్యార్థి సంఘాలు వచ్చి దీనికోసం మాట్లాడినప్పుడు గొంతు ఇప్పినప్పుడు ఎవరు రెచ్చగొట్టినారు? డిఎస్సి శ్రీనివాస్ అనే అబ్బాయి వచ్చి బయట ఉద్యమం చేసినప్పుడు ఎవరు రెచ్చగొట్టినారు సార్? 6 నెలలు వినండి సార్. మీరు చెప్పాల్సింది చాలా చెప్పినారు. మీరు మీ మాటలు వినడానికి వినండి సార్. ఫస్ట్ మీరు వినండి సార్. మీరు వినండి ఫస్ట్. మీరు వినండి. 6 నెలలుగా సార్ 6 నెలలుగా రాగానే మేము వచ్చిన ఫస్ట్ మంత్ లోనే సార్ వచ్చిన ఫస్ట్ మంత్ లోనే ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఇన్ని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినారు. ఆగినాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. అదంతా కాదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. మీ వెనక బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలం ఉంది, బలవంతంగా మీతో చేయించింది. నేను అదే చెప్తున్నా సార్. మరి నేను కేసీఆర్ అలాగా సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు డిస్టర్బ్ అవుతారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మీకే వస్తా. శ్రీనివాస్ గారు 5 నిమిషాలు. 6,000 ఉద్యోగాలు వస్తే 2014 నుంచి 2023 సెప్టెంబర్ వరకు 1,30,000 ఉద్యోగాలు వచ్చినాయి. నోటిఫికేషన్ సార్ అవన్నీ కాదు సార్. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? హాస్టల్స్ లో పీజీ హాస్టల్స్ కావచ్చు, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీలో కూడా సరైనటువంటి వసతులు అనేది కూడా నడుస్తుంది. నిరుద్యోగుల సమస్యలతో పాటు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేమేమంటున్నామంటే ఫస్ట్ ఈ రెచ్చగొట్టడం అంటే ఎట్లయితే సార్, గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సార్ వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. మీరు ఒక్క 5 మినిట్స్ సార్. మీరు వినండి ఫస్ట్. మీరు చాలా బాగా మాట్లాడినారు. మీరు అందరూ బాగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడేటోళ్ళు ఎవరికి చిక్కుతుంది లేదు ఇక్కడ. డాక్టర్ మిగతా పొలిటికల్ ఎమ్మెల్యే లాగా మీరు మాట్లాడకండి. నిరుద్యోగుల గురించి మీకు బాధ తెలుసు సార్. ఇప్పుడు మాట్లాడి నా వాయిస్ ని వినిపిస్తారా? మీరు విననిస్తారా? ఇప్పుడు వినలేరా? మీరు మాట్లాడండి. రెచ్చగొట్టడం అంటే ఏమంటారు, ఎట్లా ఉంటారంటే ప్రభుత్వం రాగానే వచ్చిన 15 రోజులకే 20 రోజులకో నెల రోజులకో ఒక ఉద్యమం లేపితే దాన్ని రెచ్చగొట్టడం అంటారు. 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్నప్పుడు ఆగినాంగా, ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఆగినారుగా. ఇదే నిరుద్యోగులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారుగా. ఇదే నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీ చెప్పేదేనండి. వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రియాక్ట్ కాకపోతే 2,000 మందితో అశోక్ సార్ గారు మిగతా విద్యార్థులు, అశోక్ నగర్ లో ఉన్నటువంటి విద్యార్థులు పోయి ఇందిరా పార్క్ దగ్గర ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే కనీసం ఏ పేపర్లోనే ఎక్కడైనా వచ్చిందా సార్? అది నిర్బంధం చేసిన విషయం. అదొకటి. పోనీ అది చేసినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ లో పోలేదా? ఒక మళ్ళీ స్టూడెంట్స్ నుంచి మళ్ళీ ఒక అన్రెస్ట్ వస్తుందని చెప్పేసి, నిరుద్యోగం నుంచి ఒక అన్రెస్ట్ వస్తుందని చెప్పేసి మీకు ఆ విషయం మీకు అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైన తర్వాత కూడా మీరు చెప్పిన మాటలేందండి సార్? శ్రీధర్ బాబు గారు చెప్పిన మాటలేంది? చెప్పిన డేట్కి పరీక్ష పెడతాం, అవే పోస్టులు ఉంటాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ గురించి మిమ్మల్ని మాకు జాబ్ క్యాలెండర్ అనేది కన్సర్న్ కాదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు కన్సర్న్ కాదు. మీరు 100 చెప్పినారు. రైతు బంధు మాకు కన్సర్న్ కాదు. లేదంటే మీకు సార్ ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం 50,000 కోట్లు పెట్టినప్పుడు మీరు జీవన్ రెడ్డి గారు వేరే పార్టీలో పోతా అంటున్నారు, లేదంటే అలిగిండని చెప్పేసి మీరు ఢిల్లీలో పోయి మీకు ఆ కన్సర్న్ ఉన్నప్పుడు 6 నెలల నుంచి మీరు మళ్ళీ 6 నెలల నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, 2,000 మందితో నిరుద్యోగులు చేస్తూనే ఉన్నారు. మేము యూనివర్సిటీ నుంచి మేము మాట్లాడినాం, మళ్ళీ ధర్నా చేసి ఆమరణ నిరాహార దీక్ష 9 రోజులు చేసినాం. 9 రోజులు నేను నరకయాతన చూసిన.
వచ్చి పరామర్శించడం లేడు, మాట్లాడినోడు. సరే నేను చేస్తూ సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం దాని గురించి కూడా మాట్లాడతారు సార్. అట్లా జరిగినప్పుడు అది నిజంగా స్వార్థమే అయి ఉంటే బీజేపీ పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, డిఎస్పీ పార్టీ, మిగతా విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు వీళ్ళందరూ వచ్చి నాకు ఎందుకు మద్దతు ఇస్తారు సార్? ఇచ్చినారు. అయినప్పుడు కూడా మీరు ప్రభుత్వం వచ్చి అసలు మీ బల్మూరు వెంకట గారు వచ్చినారు. నేనేమన్నా అంటే మీరు 100 మేము ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం, అట్లా చేసుకుంటూ వస్తున్నాం అని అవన్నీ కాదు సార్. మీరు ఇంతకుముందు అశోక్ సార్ గారు ఇంతకుముందు 2000, 3000 పోస్టులు పెంచాలని చెప్పేసి ఆమరణ నిరాహార చేసినప్పుడు మీరు ఏదో చెప్పినారు. ఒక నిమిషం వినండి సార్. దాని మీద మీరు నిలబడని ప్రభుత్వం ఈ రోజు వచ్చి నన్ను మళ్ళీ అదే బల్మూరు వెంకట గారు వచ్చి నన్ను మాట్లాడితే నాకు అజ్యూరెన్స్ ఇస్తే నేను ఎట్లా నమ్ముతా వాళ్ళని? నమ్మలేదు కాబట్టి మీరు ఏం మాట్లాడి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రైట్ సార్. ఇప్పుడు ఒకటి మీరు రామచంద్రన్ నాయక్ గారు మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ అన్ పొలిటికల్, దిస్ కేమ్ అవుట్ ఆఫ్ అన్ అన్రెస్ట్. సార్ వినండి, ఇది పొలిటికల్ గా మొబిలైజ్ అయింది కాదు. నా ఫోన్ చెక్ చేసుకోండి, నేను ఎవరు కాంటాక్ట్ అయినానో చూసుకోండి, ఎవరెవరు నా చరిత్ర ఏందని అర్థం చేసుకోండి. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఒక విద్యార్థిని, 3 ఎకరాల భూమి అమ్మినోడిని, ఢిల్లీ పోయి చదువుకున్నోడిని, వచ్చిన తర్వాత నా టీచీ నేను చేసుకున్నోడిని. అర్థమైందా? దాని తర్వాత సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిరుద్యోగులు 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఇట్లా స్ట్రక్ అయిపోయి ఆశలు చూసి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారన్న ఒక ఆలోచన నుంచి చిన్న ప్రయత్నం చేసినటువంటి ఒక మూమెంట్ సార్ ఇది. అది ఒక నిజాయితీ వచ్చింది కాబట్టి ఇంతమంది. ఒక నిమిషం ఆగండి సార్. అయితే దీని మీద నేను కంప్లీట్ చేయండి సార్. సార్ వినండి. అయితే సార్ కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టిందే మేము సార్. అలా కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏ డిమాండ్ల మీద అయితే ఏ ఆలోచన మీద అయితే లేదంటే సార్ ఇది మీరు ఓపిక గురించి మాట్లాడొద్దు. ఇది ఓపిక గురించి సంబంధించిన విషయం కాదు, టైం ల్యాప్స్ గురించి సంబంధించిన విషయం కాదు. మీకు అలా కాదు సార్. మేము కేసీఆర్ గవర్నమెంట్ గారి గురించి చేసిన అప్పుల గురించి మాకు అనవసరం. లేదంటే సార్ అవన్నీ కాదు సార్, మాకు పెన్షన్ల గురించో, రైతు బంధు గురించో, ఇంకోటి గురించి మాకు అనవసరం. మీరు ఎనుకో కేసీఆర్ గారి గవర్నమెంట్ గురించి ఆ కాళేశ్వరంలో అది కుంగిపోయిందని చెప్పి సార్ వినండి సార్, వినండి సార్. అలా కాదు, ఇప్పుడు ఆ కేసీఆర్ గారు ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయిందని మాకు తెలుసు. చర్చ విద్యా వ్యవస్థ మీద మేము మాట్లాడుతుంది నిరుద్యోగుల గురించి మాట్లాడమంటుంటే కేసీఆర్ గారి గురించి, ప్రభుత్వం గురించి మాకెందుకు సార్? మీరు ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు నేను చేసిన ఇటు సైడ్ సార్ చేస్తున్నారు. రేపు మళ్ళీ నిరుద్యోగం మార్చని చెప్పేసి మేము జూలై 5వ తారీఖున పెట్టినాం. టీఎస్పీఎస్సీ ముట్టలని చెప్పేసి జూలై 5వ తారీఖు పెట్టినాం. అందరూ అన్ని పార్టీలు మేము మద్దతు కోరుతా ఉన్నాం. మేము ఒక మళ్ళీ మూవ్మెంట్ చేస్తా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష ఆపి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రజా ఉద్యమాలలో మేము పాల్గొని మళ్ళీ మేము ఒక ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాం. మరి ఇప్పుడైనా మీకు సోయి ఉండాలిగా. మీరు ఒక కన్క్లూజన్ తో రావాలి కదా సార్. మీరు 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, అది కాదు సార్. 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాల గురించి మేము మాట్లాడలేదు. ఇప్పుడు 30,000 ఉద్యోగాల గురించి మేము మాట్లాడుతున్నాం. దీని మీద మీరు జీవోతో బయటకు రండి. ఈ ఉద్యమం ఎందుకు అవుతుంది? ఈ ఉద్యమాన్ని మేమే ఆపుతామండి. మీరు అన్ని మొత్తం మాటలు చెప్పి ముచ్చట్లు చెప్పి ఎంతమంది ప్రలోభాలు చేస్తే సార్ మీరు ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం అని చెప్పేసి ఇదే అంశం మీద ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు కాబట్టి అశోక్ గారు మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు నిరాహార దీక్షలోనే ఉన్నా సార్. నా ఇంటికి నా దర్వాజా కాడ పోలీసులు 4 పోలీసులు ఉన్నారు, ఇంటి కింద పోలీసులు ఉన్నారు. ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే గారు ఫస్ట్ డీజీపీ గారు ఫోన్ చేసి కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అశోక్ గారు ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు మీరు దీక్ష? ఏంటి మీ కార్యాచరణ? ఇది ప్రజాపాలన. అశోక్ గారు ప్రజాపరిపాలన నిర్బంధ పాలన రాబందుల పాలనలో అశోక్ గారు ఎప్పటివరకు కంటిన్యూ చేస్తారు? పోలీసులో ఫోన్ చేయండి సార్. సిపి గారు ఫోన్ చేసి కనుక్కోండి. 90 ఎంతమంది పోలీసులు పెట్టారు కనుక్కోండి. రైట్ అశోక్ గారు ఎప్పటి వరకు మీ దీక్ష కంటిన్యూ చేస్తారు? ఏంటి మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? ఈ సమస్యను పరిష్కారం అయ్యేవారు నా దీక్ష కొనసాగుతుంది సార్. గ్రూప్ 2, 3లో పోస్టు పెంచాల్సిందే, డిఎస్సీలో పోస్టు పెంచాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనైనా 5వ నా దీక్ష కొనసాగుతుంది సార్. 5వ తారీఖు పోరుయాత్ర కార్యక్రమం ఉందా? దానికి సంబంధించినటువంటి ఏమన్నా అక్కడ పక్కన విద్యార్థి నాయకుడు ఉన్నాడు కదా, ఏంటి మన గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ ఆ స్టూడెంట్ ఉన్నవాడు కదా, వాళ్ళే అంటుండ్రు కదా మమ్మల్ని రెచ్చగొట్టింది మీరు అని. మమ్మల్ని మీద ఎందుకు ఎత్తుకేస్తారు? టిఆర్ఎస్ ను బదనాం చేసి టిఆర్ఎస్ పేరు చెప్పుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని అన్న ఎక్కువ రోజులు నడపలేరు గవర్నమెంట్. ఎక్కువ రోజులు నడపలేరన్నా.
యావత్ ఎన్నో యువత కడతారు, అబద్ధాలు చెప్పుకొని విషయం మా ఏంటంటే పేరు మీద చెప్పి ఇప్పటికే 100 రోజులు దాటింది. ఈ 200 రోజుల కంటే ఎక్కువ నడపలేరు. సార్ ఊకే మళ్ళీ దుర్మార్గ పాలన కేసీఆర్ పాలన మాకెందుకంటే ఫైనల్ గా మాట్లాడిద్దాం. అలాగా సార్. ఒక్క నిమిషం, ఫైనల్ గా మీ అందరి డిమాండ్ల మీద ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రజెంట్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. ఒక్క నిమిషం మీరు రామచంద్ర నాయక్ గారు, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు, మొత్తం కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, మిగతా అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. డిఎస్సీకి సంబంధించిన ఇష్యూ పెండింగ్ లో ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి రండి. ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకపోతే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎమ్మెల్యే గారు సూటిగా చెప్పండి ఒక 2 నిమిషాలు. అశోక్ గారు ఆల్రెడీ అశోక్ గారు ఒక నిమిషం అన్న మా పార్టీ తరఫున గాంధీ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉందని మా నాయకత్వం మా పార్టీ ఎప్పుడో అనౌన్స్ చేసింది. దాంట్లో స్పెషల్ గా చేసేది ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం. న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుంది. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న సార్. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ప్రధానంగా చూసే వాళ్ళందరూ కూడా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ అడుగుతున్నారు. ఒక్క నిమిషం అశోక్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు డిఎస్సీకి సంబంధించిన 25,000 పోస్టులకు సంబంధించి ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, టెట్కి సంబంధించిన క్లారిటీ ఏంటి, గడువు ఏమైనా పెంచుతారా, ఇట్లాంటి అంశాల మీద కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున చూస్తున్నారు లైవ్ ని. మీరు ఒకసారి సమాధానం ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తున్నారు, కేబినెట్ కూర్చుంటున్నారు. తప్పకుండా విద్యార్థి లోకానికి న్యాయం చేసే విధంగా జరిగే విధంగా వారి ఆలోచన విధానాలు ఉంటాయి. ఈ రోజు ఒక దుర్మార్గ పాలన నుంచి మనం బయటపడ్డందుకు రాష్ట్ర ఒక్క నిమిషం చెప్పండి. నిజం చెప్తున్నా, నేను వాస్తవాలు చెప్తున్నా, ప్రజలు తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నాను. మిత్రులారా దయచేసి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్కటే నిమిషం ఎమ్మెల్యే గారి ప్రభుత్వ ఆస్తులు ప్రజా ఆస్తులు అమ్మకుండా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఉన్న బడ్జెట్ లో వస్తారని పాపము మా డాక్టర్ సాబు టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు, మెసేజ్ పెట్టాడు. ఆ సబ్జెక్టు ఆయనే చూసిండు. ఇలా ఆయనకు ఉద్యోగం వచ్చింది. యూనివర్సిటీ మొన్న గాంధీ హాస్పిటల్ పోతే ఈ విద్యార్థులు నిరుద్యోగులందరూ ఆయన బట్టలు చింపిండ్రు, బయటకు వెళ్ళి అవుట్డోర్ కి వెళ్ళి పోయిండు. మరి ఆయన చర్చలు పెడతా అని చెప్పి గీనని పెట్టిండు పాపం. ఆయన రామచంద్ర నాయక్ గారు మంచి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది అయితే కదా, సమాధానం ఇస్తున్నారు. చెప్పండి. ఆయనకేం సంబంధం? ఇప్పుడు ఆయన జిల్లా వరకు మాట్లాడతాడు, వరకు మాట్లాడతాడు. డిబేట్ చేస్తున్నటువంటి ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోండి. ఇలాంటి స్టూడియోలో శ్రీనివాస్ గారు చర్చకు వస్తుందంటే నేను చర్చకు వచ్చిన మధ్యలో ఈయనకి ఇచ్చినావు. ఇప్పుడు మోసం చేసిన దాంట్లో ఆయన ఉన్నాడు, బల్పూర్ వెంకట్ ఉన్నాడు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ వాళ్ళే ఉద్యోగం వచ్చింది. ప్రొఫెసర్ కోదండరామ్ నుంచి ఆయన పోస్ట్ మ్యాన్ కోదండరామ్ అయ్యింది. అంటే సంబంధం లేని ఈ సబ్జెక్ట్ ను పాపం ఆయన కంటగట్టుడు కరెక్ట్ కాదు అన్నా. నేనేమంటున్నా, మీ గురించి నాకు అర్థమైంది. మీరంటే గౌరవం ఉంది కాబట్టి మీరు మా పేరు చెప్పుకొని మీరు ఎక్కువ రోజులు నడపకుండా ముఖ్యమంత్రికి చెప్పండి. ముఖ్యమంత్రికి చెప్పాలి. రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు ప్రధానంగా డిఎస్సీకి సంబంధించి ఎక్కువ మంది ప్రిపేర్ అయి ఉన్నారు. కోచింగ్ సెంటర్ల దగ్గర వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అశోక్ నగర్ దగ్గర ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ప్రభుత్వం దృష్టి తీసుకోవే ప్రయత్నం చేయండి. మా రేపు ఎల్లుండి ముట్టడి జరగక ముందే ప్రకటన వచ్చే విధంగా చూడండి. రామచంద్ర గారు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో మీ సమస్యలన్నీ చర్చించడం జరిగింది. వారు కూడా మిగతా మంత్రులతోని సమీక్షిస్తున్నారు. మీరు ఎలాంటి ముట్టడికి తొందరపడి ఎలాంటి మన విద్యార్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేపట్టకండి అశోక్ గారు. మీరంటే విద్యార్థులకు మంచి గౌరవం ఉంది. అలాంటి విద్యార్థుల్ని మీరు ఈ రోజు మన స్వార్థాల కోసం గానీ లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల గానీ జరిగేదేం లేదు. తప్పకుండా త్వరలోనే మీ ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతున్నాం. మీరు అనుకున్నట్టుగా మీరు 1:100 దాని మీద కూడా భట్టి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు చర్చలు సాగుతా ఉన్నాయి. దయచేసి ఓపిక పట్టండి. అంటే 20 అంటే ఇక్కడ అశోక్ నగర్ కావచ్చు, మిగతా ఏరియాలంతా కూడా వేల రూపాయలు కోచింగ్ సెంటర్ల దగ్గర పెట్టుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకు డిఎస్సీ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందా? టెట్ మీద గానీ గ్రూప్స్ మీద?
వీరు ముట్టడి చేసినా చేయకపోయినా ప్రకటించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొత్తం సమాయత్తమవుతున్నారు. ఓకే, దయచేసి విద్యార్థి సంఘాల నాయకులు గాని విద్యార్థులు గాని మీరు సమన్వయం పాటించండి. త్వరలోనే అన్ని విధాలుగా మీరు హర్షించే విధంగా తెలంగాణ ప్రజలు మరి సంతోషించే విధంగానే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉంటాయి. తప్పకుండా ఇది మీరు ఇంకొక వారం 10 రోజుల్లోనే మీరు చూడబోతున్నారు. లేదు సార్, డేట్లు వచ్చినాయి, ఆల్రెడీ డిఎస్సి డేట్లు ఉన్నాయి, అవి ఇబ్బంది పెడుతున్నాయి. కొద్దిగా టైం లేదు. షెడ్యూల్ వచ్చింది కదా సార్, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నారు. డిఎస్సి నియామకాల డేట్ కూడా పొడిగించాలని చెప్పి కొంతమంది విద్యార్థి సంఘాలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దాని మీద కూడా సమీక్షిస్తున్నారు. దయచేసి ఇప్పుడు సమీక్ష దేనికి? అసలు మేనిఫెస్టోలో తయారు చేసేది మీరే, మాట్లాడేది మీరే, హామీలు ఇచ్చేది మీరే, ప్రొలాంగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయని చెప్పేది మీరే, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేది మీరే. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏం పని లేదని చెప్పేది మీరే. ఆడపిల్లలు మీ కాళ్ళు పట్టుకున్నప్పుడు దాన్ని కూడా మీరు ఆ స్థాయికి తీసుకొచ్చేది మీరే. ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చేది మీరే. దాన్ని పట్టుకుని అందరూ తెలంగాణలో ఉన్న మొత్తం సమాజం మొత్తం ఉలిక్కిపడి నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ నేను ఒకటే వేడుకున్నా సార్ ఆ బెడ్ మీద నుంచి. సార్ నేనేమంటున్నా అంటే ఇది ఒక రాజకీయ సమస్య, రాజకీయంగానే అయిపోయింది. ఇప్పుడు దాకా ఇది రాజకీయంగా అయిపోయింది, దీన్ని ఆపండి. దీని ఒక సామాజిక సమస్యగా దీన్ని పరిష్కరించండి. దీని మీద అందరూ ఒక అన్ని పార్టీలు మేధావులు అందరూ మీరు దీన్ని చర్చించి దీనికి ఒక సొల్యూషన్ ఓరియంటేషన్ తో రండి అని చెప్పేసి అన్ని వినమించినప్పుడు వాళ్ళు దాంట్లో ఒక జెన్యున్ కాదని అనిపించినప్పుడు అందరూ ఏకమై ఇంత మాట్లాడినారు, ఇంత సపోర్ట్ చేసినారు. మీరు అలా కాదు సార్, ఇవన్నీ మాట్లాడకుండా ఇవన్నీ ఆలోచించకుండా సమీక్ష చేస్తాం. ఇవన్నీ దేనికి చేసాం సార్? దేనికి చేసాం సార్? డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలనేగా, డిఎస్సీ పోస్టులు పెంచాలనేగా, గ్రూప్ 2, 3 2003 చేయాలనేగా, గ్రూప్ 1 1 స్టాండర్డ్ చేయాలనేగా. మీరు చెప్పిన దానికి అలాగా సార్, అలాగా సార్ ఒక నిమిషం వినండి. మీరు చెప్పి అలాగా సార్, మీరు డిమాండ్, మీరు ప్రపోజల్ పెట్టి, మీరు మేనిఫెస్టో చేసి మళ్ళీ మీరే సమీక్ష చేస్తారని చెప్పేసి మీరు మళ్ళీ సమీక్ష చేస్తారని చెప్తారండి మీరు. కరెక్ట్ క్వశ్చన్ అడిగి అలాగా సార్, ఇప్పుడు డిమాండ్ మా దగ్గర నుంచి వస్తే మీరు సమీక్ష చేస్తారని చెప్పేసి చెప్పాలి. అలాగా సార్ ఒక్క నిమిషం వినండి. అలాగా సార్, ఇప్పుడు డిమాండ్ సార్ అలాగా సార్, రామచంద్ర నాయక్ గారు మీరు వినండి. సార్ అశోక్ సార్ ఒక్క నిమిషం సార్ వినండి. సార్ ఒక్క నిమిషం వినండి సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు లేని డిమాండ్ ని మేము క్రియేట్ చేసి, మేము ఉద్యమం చేసి, మేము అడిగితే మీరు దాని మీద మేము ఏమంటారు దాన్ని పరిశీలిస్తాం, లేదంటే మేము దాని మీద ఆలోచిస్తాం, పరిశీలిస్తాం అని చెప్పేసి మీరు ఒక చెప్తే దానికి అర్థం ఉంది. మేనిఫెస్టోలో పెట్టేది మీరే, దాన్ని పొడిగిచ్చేది మీరే. ఆ సమస్య ఉందని చెప్పేసి దీని మీద ఈ టాపిక్ ఈ టాపిక్ చర్చించి తిప్పి లాస్ట్ ఈ సమస్యని ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. 2 సంవత్సరాల్లో 30,000 ఉద్యోగాలు సార్, 30,000 ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టండి, 30,000 ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టండి. 30,000 ఉద్యోగాలు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న దానికి ఏ రోజు మీరు నోటిఫికేషన్ ఇచ్చినారు? ఎక్కడ ఏ సెంటర్ లో పరీక్షలు పెట్టినారు? రిజల్ట్ ఇచ్చినారు? ఇది కదా మీరు మాట్లాడాల్సింది. శ్రావణ్ గారు బీజేపీ నుంచి మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? నెక్స్ట్ 5వ తేదీ జరిపేటట్టు దానికి పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందా బీజేపీకి సంబంధించి? బీఆర్ఎస్ విద్యార్థులు చేపట్టినటువంటి న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందండి. 100%. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా మా విద్యార్థి నాయకులు కానీ, యువమోర్చా నాయకులు కానీ కలిసిర్రు, వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. వారు తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ లో కూడా భారతీయ జనతా పార్టీ, విద్యార్థి పరిషత్ కలిసి వారితోటి నడుస్తారు. మేము భారతీయ జనతా పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెలపాల్సిన సమయం ఆసనమైంది. దాదాపు 12% మీకున్నటువంటి సమయం అయిపోయింది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని పెట్టండి. పూర్తి స్థాయిలో స్కూల్ పిల్లలు ఊడ్చే వాళ్ళ దగ్గర నుండి, పురుగుల పిల్లల నుండి ఈరోజు ఉద్యోగాల వరకు పూర్తి మీరేవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ రోజు మీరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏవైతే హామీలు ఇచ్చి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏవైతే హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొంది ఈ రోజు అధికార పీఠం మీద కూర్చున్నారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇవి డబ్బులతో కూడుకున్నది కాదు. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీలను మర్చిపోయి
గజనీ ప్రభుత్వం కావద్దని ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు గజనీ అవుతారా లేకపోతే మార్గదర్శకంగా ఈ తెలంగాణ సమాజానికి ఉంటారన్నది తేల్చుకోవాల్సిన సమయం అయింది. లేకపోతే తెలంగాణ సమాజం ఆల్రెడీ 10 ఏళ్ళు చాలా తీవ్ర ఆవేదనలోనే ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం తిరగబడ్డం ఖాయం, ఈ ప్రభుత్వాన్ని కూల్చడం కూడా ఖాయమవుతాయి. కాబట్టి మీరు దయచేసి వెంటనే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన అశోక్ గారు మీరేం డిమాండ్ చేయదలుచుకున్నారు? నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే చివరిగా మీరే చెప్పండి. ఒక్కటే నిమిషం. అక్కడ జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడటం లేదు. మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఆగారు. అశోక్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఇంటరాక్షన్ చేయకండి. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఒక 2 నిమిషాలు. శ్రావణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి ఎమ్మెల్యే గారు చెప్పండి. అశోక్ గారు దయచేసి గత ప్రభుత్వం చేసిన నష్టాల వల్ల కొంత జాప్యం ఎత్తుతున్నమాట వాస్తవం. దయచేసి మీరు ఒకటే విద్యార్థి సంఘాలని విద్యార్థుల్ని వాళ్ళ కడుపు మంటలు మాకు తెలుసు. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాయకుడే. వారి కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారు త్వరలోనే పరిష్కరించబోతున్నారు. మీరు ఎలాంటి ముట్టడికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి ప్రకటన చేశాం సార్. ముట్టడి ఆల్రెడీ ప్రకటన ఉంది. 5వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇబ్బంది పెట్టే తప్ప ఏ విద్యార్థికి ఏదైనా నష్టం జరిగితే మీరు బాధ్యులు అవుతారు. మరి అది విద్యార్థులే ప్రకటించే సార్. నేను వాళ్ళకి మద్దతు తెలుపుతున్నా. ఆల్రెడీ విద్యార్థులే స్వచ్ఛందంగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులే ప్రకటన చేసుకున్నారు. మీరు మాట్లాడేది విద్యార్థులను కొంత రెచ్చగొట్టినట్టుగా అలాంటి భావన క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ అంశం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ న్యాయమైన అంశాన్ని పరిష్కరించే దిశగా ఉంటారా? మంత్రివర్గ విస్తరణలో అడావుడి జరుగుతోంది. పిసిసి అధ్యక్ష ఎంపిక మీద ఢిల్లీకి పయనం అవుతున్నారు. ఇట్లాంటి అంశాలని పక్కన పెట్టి ఈ ఆందోళన విరమించే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా? తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. దాని మీద చర్చ జరుగుతుంది. మేము తప్పకుండా నిర్ణయాలు రేపు ప్రకటించే అవకాశం కూడా ఉంది. అందుకే విద్యార్థి సంఘాలను విద్యార్థులను నేను కోరుకునేది కొంచెం సమన్వయం పాటించండి. అదే విధంగా ప్రభుత్వ పాలన జస్ట్ 15 రోజుల నుంచి స్టార్ట్ అయింది పూర్తి స్థాయిలో. మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని పాలన అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు సమీక్షిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ప్రజల కోసం 18 గంటలు శ్రమిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మీ సమస్యను వారు పరిష్కరిస్తారనే ఒక ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. మీకు మళ్ళీ నేను రేపటి సాయంత్రం వరకు తప్పకుండా మీకు అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ నా నిర్బంధం పోలీసుల నిర్బంధంలో ఒకసారి మాట్లాడి సిపి గారితో మాట్లాడండి. వ్యవస్థ గురించి చెప్పండి. ఇట్లా మరి అన్యాయం ప్రజాపాలన బాధ్యత. మీరు ఎమ్మెల్యే గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. మా అశోక్ సార్ అన్నా ఎస్. ఇప్పుడు మీరు ఈ నిర్ణయానికి రావడానికి గల ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయి. అంటే ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. గ్రేడ్ 2కి సంబంధించి 780 పోస్టులు కాదు సార్ 2000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 3కి సంబంధించి 1360 నుంచి 3000 పోస్టులు పెంచాలని, గ్రూప్ 1 సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 1:50 నుంచి 100కు పెంచాల్సిన అవసరం ఉందని ఇట్లా ప్రధానమైన డిమాండ్ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్నాయి. మనం చూస్తున్నాం, లైవ్ వాచింగ్ చాలా మంది చూస్తున్నారు. మేము కంటిన్యూ కూడా నిన్న ఇవాళ కూడా నిరుద్యోగ సమస్యల మీద పెట్టాము. అశోక్ గారు ఇంకా మీరు ఏం సూచనలు చేయదలుచుకున్నారు ఈ అంశం మీద? సార్ ఎల్లుండి ముట్టడి ఉంది. ఆ ముట్టడి కాకముందే రేపు సాయంత్రంలోగా ఇవి పెద్ద గొప్ప ఇబ్బంది పెట్టే ఈ డిమాండ్స్ ఏం కావు. మీరిచ్చిన హామీలే ఇక్కడ తక్షణమే నిర్ణయం తీసుకొని విద్యార్థులు ఉపశమతి కల్పించండి. ఒక 1000 పోస్టులు గ్రూప్ 2, 3లో కనీసం 1000 పోస్టులు ఇచ్చినా సంతోషంగా వాళ్ళు చదువుకుంటారు. గ్రూప్ 1 1:100 వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఎందుకంటే 3వ ఎగ్జామ్ రాసిరు, 2వ కాదు 3వ రాసిన కారణం ఇబ్బంది ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం. కాబట్టి మీరు ఒక విద్యావేత్తగా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తారని కోరుతా ఉన్నాం. అంటే ఎల్లుండి ముట్టడి మాత్రం బ్రహ్మాండంగా జరగబోతుంది. ప్రధాన ప్రతిపక్షాల వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కాదు, ముందు వరుసలో మీరే నిలబడి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని వాళ్ళు కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తరఫున మీరు ప్రభుత్వం దగ్గర మాట్లాడి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంటే ఇక్కడ అశోక్ గారు మీరు మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా చాలా జిల్లాలు తిరిగి వచ్చారు. మీరు నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల సమస్యలు ప్రధానంగా అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉన్న 9.5 సంవత్సరాలకు ఈ ఉన్నటువంటి 7 నెలల కాలాన్ని ఎట్లా గమనించారు? మీరు బయట తిరిగినప్పుడు ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు?
కోచింగ్ వాళ్ళ సెంటర్ కూడా దేశంలోనే నడిపారు. తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగుల్లో రెండో స్థానంలో ఉంది. అది గత ప్రభుత్వ పాపమా మీ పాపమా తెలియదు. మొత్తం మీద నిరుద్యోగులైతే ఇబ్బంది పడుతున్నారు. మీరు స్థానిక కోట ప్రైవేట్ ఉద్యోగాలలో 75% స్థానిక కోట ఇస్తున్నారు. అది గనక పర్ఫెక్ట్ గా అమలు చేస్తే తెలంగాణలో నిరుద్యోగిత శాతం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ పేరుకే హైదరాబాద్ రాజధాని కానీ అది కంప్లీట్ నాన్ లోకల్ అడ్డగా మారిపోయింది. ఎవరు తెలంగాణ బిడ్డలకు 80% ఉద్యోగాలు మొత్తం నాన్ లోకల్స్ ఉన్నారు. దానిలో మీరు ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వగలిగితే, మీరిచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దాదాపుగా 90% పూర్తి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తక్షణమే పెట్టిన డిమాండ్ల పైన రేపు సాయంత్రం వరకు మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క ఎమ్మెల్యే ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామని ఫైనల్ చెప్పదలుచుకున్నాను. రైట్, చెప్పండి. అంటే మీరు ఇంతకుముందు చెప్తాను మధ్యలో ఇంటరాక్షన్ చెప్పండి సార్. నేను ఫైనల్ గా ఇప్పుడు అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి, లేదంటే రేపు బంద్ పిలిపివ్వడానికి, లేదంటే రేపు జూలై 5వ తారీఖున టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, నిరుద్యోగ మార్చ్ కావచ్చు, లేదంటే నా ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్ ఏంటంటే ఈ ఇష్యూస్ అనేటివి ఈ కొన్ని డిమాండ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. వీటి మీద ప్రజల్లో ఇంత ఆందోళన జరిగినప్పుడు, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు, అన్ని పక్కన పెట్టి 18 గంటలు కష్టపడుతున్నప్పుడు ఒక రోజు ఒక 18 గంటలు దీని మీద పెడితే ప్రభుత్వం అనుకుంటే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు సార్ వీళ్ళకి. ఇదే ఇచ్చి దీని సొల్యూషన్ ఇచ్చేస్తే సొల్యూషన్ అయిపోతుంది కదా సార్. అవును, ఇప్పుడు ఈ జనరేషన్ 12 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు వీళ్ళు అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీనికి ఎందుకు యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ టైం రిలీజ్ చేస్తాం. మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరానికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం ఇన్ని ఇచ్చినాం అని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి చెప్పుకోవడానికి ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ మీరు ఒకటి మీకు క్లారిటీ మీకు చాలా క్లియర్ గా ఒకటి మీకు చెప్తున్నా వినండి సార్. మీరు ఇప్పుడు ఈ 30,000 ఉద్యోగాలు సార్ ఈ 30,000 సార్ 18 గంటలు మాకు అవసరం లేదు, 2 గంటలు సమీక్ష పెట్టండి చెప్పండి. 30,000 ఉద్యోగాలు ఆన్ ది స్పాట్ లో మీరు ఇవ్వండి, జీరో ఇవ్వండి. మీకు 2 సంవత్సరాల నుంచి ఇంకో 3 సంవత్సరాల వరకు ఈ నిరుద్యోగ సమస్య మీద ఎవరు మాట్లాడేవాడు లేరు. దీనికి లాజిక్ చెప్తా సార్ వినండి. 12 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళు పెరుగుకుంటూ వస్తా ఉన్నారు, పోస్టులు ఏమో తక్కువ అవుతా ఉన్నాయి, కాంపిటీషన్ పోస్టులు తక్కువ అయినప్పుడు అది కాంపిటీషన్ ఎక్కువనే ఉంటది. ఇప్పుడు నువ్వు ఎంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం? పోనీ ఇప్పుడు 34 లక్షల మంది 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు రేపు ఇంకో 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయగలుగుతారా, చదవగలుగుతారా సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఇది ఫిల్ చేసి వీళ్ళని పంపిస్తే ఇప్పటి నుంచి చదివేటోడికి ఇంకో 4 సంవత్సరాలు చదవగలుగుతాడు, వెయిట్ చేయగలుగుతాడు. మీరు జాబ్ క్యాలెండర్ చుట్టూ ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? మీరు జాబ్ క్యాలెండర్ కాదు, మీరు ఇప్పుడు ఒక ఉద్యోగాలు ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వండి, ఇంకో 1 సంవత్సరం ఆగో 2 సంవత్సరాలు ఆగో మళ్ళీ ఇంకో 30,000 40,000 ఉద్యోగాలు ఇవ్వండి. ఒక కాంక్రీట్ ఉద్యోగాలు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు, చపరాసి ఉద్యోగాలు, 2 సంవత్సరాల ఉద్యోగాలు ఇంకా ఉంటాయి కదా వేరే ఉద్యోగాలు డిపార్ట్మెంట్ కూడా రెగ్యులర్ అవి సార్. అవి చెప్పి చెవిలో పూలు పెట్టడానికి చేసే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వం సార్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోరి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, మీ ప్రభుత్వం ఉండాలన్నా ఊడాలన్నా డిసైడ్ చేసేది మేమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి. అది 5 సంవత్సరాల వరకు కూడా కాదు సార్, 5 సంవత్సరాల వరకు కూడా కాదు. మేము కష్టపడినప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ యూ అండ్ వీ విల్ బెండ్ యూ టు అవర్. డెఫినెట్లీ మోతిలాల్ గారు మీరు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాం సార్, చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు చెప్పండి. డిసైడ్ పోతుంటే ఇంకా రాజకీయ కోణం ఉన్నట్టే కదా. ఏంటి సార్? అశోక్ గారు, ఓకే అశోక్ గారు, మీరు విద్యార్థులకు చరిత్ర నేర్పించే ఒక మీరు ఆచార్య. మీరు గత ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం వలన స్పష్టత చెప్పలేని పరిస్థితుల్లో అంత అమాయకత్వంతో ఉన్నారా అండి? గత ప్రభుత్వంలో ఏజ్ బార్ అయిపోతున్నారు. గతం వద్దు, ఇప్పుడు మీరు పనిచేస్తారని గెలిపించినాం కదా, పనిచేస్తారని పనిచేసి గెలిపించినాము. మళ్ళీ గత ప్రభుత్వం తువకాల వల్ల ఆగమైందని మేము వచ్చినాం. అశోక్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు కంటిన్యూ చేయండి. ఎస్ రైట్. మెయిన్ ఏంటంటే ప్రభుత్వం వచ్చి పాలన కేవలం 3.5 నెలలు మాత్రమే సాగించినాం. ఈ లోపు స్పష్టత రావాల్సింది, అది ఏది డిపార్ట్మెంట్ వైజ్ గా ఖాళీలకు స్పష్టత రావాల్సి ఉంది. మోతిలాల్ గారు చెప్పినట్టు 30,000 ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో ఇవ్వాలి?
అనే స్పష్టత రాకుండా మరి ఏ ఉద్యోగ డిపార్ట్మెంట్ లో నియామకాలు ఇవ్వాలన్నప్పుడు ఎట్లా చెప్పినారు సార్ మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఎట్లా ఆ రోజు ఎక్కడ పోయింది? 30,000 ఉద్యోగాలు ఇవ్వాలి, 2 లక్షల మేనిఫెస్టో ఇచ్చారు. మరి 30,000 క్లారిటీ లేనప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించి ఎట్లా మాట్లాడినారు సార్? ఎట్లా ఇచ్చారు వీళ్ళు? స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత స్పష్టత లేకుండా 2 లక్షలు ఎట్లా ప్రకటన చేసి మీరు స్పష్టత లేకుండా మీరు మేనిఫెస్టో ఎట్లా తయారు చేసినారు సార్ మీరు? మరి ఇంత స్పష్టంగా మాట్లాడేవాళ్ళు మీరు 10 సంవత్సరాలు నిద్రపోయినా నేను అడుగుతున్నాను. మేము నిద్రపోయి లేచినాం కాబట్టి మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు సార్? తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. రామచంద్రయ్య గారు, ప్రభుత్వం వాళ్ళని 9.5 సంవత్సరాలు మేము భరించలేమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు. అది నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, లేదంటే వేరే ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని కోరి తీసుకున్న తర్వాత మీ పార్టీ మా పక్షాన ఎందుకు ఉండట్లేదు అని నిరుద్యోగులు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి సార్? రైట్ నరేంద్ర గారు, ఓకే, ఉద్యమ సమయంలో నష్టపోయిన విద్యార్థులు తర్వాత 10 సంవత్సరాలు నష్టపోయారని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలు సాగించారు, యువతను ఆకర్షించారు, యువత పక్షాన్ని నిలబడుతున్నారు. ఇప్పటికీ నిలబడుతున్నామని చెప్తున్నా. ఇప్పటికి మేము ఒక 2 సంవత్సరాలు జాప్యమైంది అంటే జాప్యమే, కానీ వచ్చి 3-4 నెలల్లోనే జాప్యమైందని మీరు భావిస్తే అది మీ అనాలోచిత తొందరపాటు తప్ప. సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు పెడితే మీరు అందరు షాక్ అవుతారు సార్. రాష్ట్రం మొత్తం షాక్ అవుతుంది. ఎందుకంటే 10 పాస్ అయిన వాళ్ళు పైసలు ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు పైసలు ఇస్తాం, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పైసలు ఇస్తాం, ఉన్న ఉద్యోగాలు పైసలు ఇచ్చే పరిష్కారం కూడా చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. అక్కడ లంక బిందెలు ఉంటాయంటే మొత్తం ఖాళీ బిందెలు పెట్టిపోయింది అని చెప్పి చూసుకోకుండా ఎట్లా వచ్చేది సార్? లంక బిందెలు రాజకీయ స్వార్థం. రేవంత్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడడం కోసమే కేసీఆర్ మీద దుర్మార్గం. సార్ ఒక విషయం అలాగా సార్, ఇప్పుడు లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి కార్యక్రమం ఏదో చెప్పండి అంతే. లంక బిందెల ఇష్యూ వేరే వదిలేద్దాము. రామచంద్రనాయక్ గారు, ఇప్పుడు నిజంగా జనాల్లో స్పందన లేకపోతే, నిరుద్యోగుల నుంచి ఇంత పెద్ద మూవ్మెంట్ రాకపోతే, నిన్న గాంధీ ఆసుపత్రి దగ్గరగా మనం చూసాం, హాస్టల్ దగ్గర చూసాం, వేలాది మంది వచ్చారు. గతంలో మనం తెలంగాణ ఉద్యమం టైంలో చూసాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో 8 నెలల తర్వాత మళ్ళీ మనం చూసాం. ఇంత వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి అనిపిస్తలేదా మీకు? నరేంద్ర గారు, కేవలం నిరుద్యోగ యువతలనే కాదు, మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజల్లో ఎన్ని నివేదికలు మాకు ఇస్తున్నారో మాకు తెలుసు. వీళ్ళు కేవలం అని చెప్పేసి ఒక్క నిమిషం వినండి. ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు ప్రతి సామాజిక వర్గం ధరణి సమస్యల మీద ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, అదే విధంగా వేరే వివాదాల్లో ఎన్ని వస్తున్నాయి అనేది మాకు తెలుసు. అన్ని సంఘాల్లో, అన్ని శాఖల్లో కేసీఆర్ గారు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే ఈ రోజు సమస్యలన్నీ జటిలమై ఈ రోజు ఉవ్వెత్తున అంటే అందరూ బాధలో కనబడతా ఉంది. తప్పకుండా వారికి మేము న్యాయం చేస్తాం. అన్ని సామాజిక వర్గాలు. ఎమ్మెల్యే గారు మీరు లైన్ లోనే ఉండండి. మానవతరాయ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత, గతంలో బీఆర్ఎస్ లో కొంతకాలం పనిచేశారు, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనకు విద్యార్థి ఉద్యమాల మీద మంచి పట్టు ఉంది. ప్రజెంట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మానవతరాయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మీరు చూశారు, నిన్న కూడా మనం నడిపాము. మొత్తం ఈ నిరుద్యోగ సమస్య అనేది పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా ఉంది. రేపు 5వ తేదీ నాడు ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకోబోతున్నారు. మన దగ్గర ఉద్యమం చేసినటువంటి ఉన్నారు. అదేవిధంగా అదే సమయంలో అశోక్ సార్ కూడా లైన్ లో ఉన్నారు. దీని మీద మీరు స్పందించండి ఒకసారి. ఇప్పుడు ఇరకాటంలో పెట్టుడు ఏముంటదండి? ఇప్పుడు నిరుద్యోగులు కోరుతున్నారు, ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళు కోరేది పరీక్ష వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలి, డిఎస్ అనేది. ఎవడో జంకయ్య కూర్చొని వాళ్ళ లీడర్ కావడం కోసం ప్రభుత్వాన్ని నిలుపుని పెడతారంటే అది సాధ్యం కాని పని. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలుపుని పెట్టేంత సర్వలోక నివారణ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నివారణ ఏంటంటే ఉద్యోగాల క్యాలెండర్. ఆ ఉద్యోగాల క్యాలెండర్ వస్తే ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ ఉనికి అస్తిత్వం దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ ఉద్యోగాల క్యాలెండర్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా నిరుద్యోగుల డిమాండ్ ఉంది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే పొట్టకూటి కోసం వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్ ఉద్యోగాలు వాయిదా పడితే 2 నెలలు వాయిదా పడితే 2 బ్యాచ్లు వస్తాయి. 2 బ్యాచ్లు వస్తే నాకు అర్థం గడుపుతుంది. ఒక 4 లక్షలు 10 లక్షలు చేసుకోవచ్చారనే ఆలోచన కోచింగ్ సెంటర్ సాధితంగా ఉంటుంది. కానీ ఇక మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉనికి లేదు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభం జరిగింది. దాని మీద నిరుద్యోగుల సమస్య పట్ల ఎన్నో పోరాటాలు చేసింది నేను. కాకపోతే అది ఎట్లా ఉద్యమాలు ఎట్లా ఉండాలంటే సాంస్కృతికంగా ఉండాలి.
నిరుద్యోగులందరూ కోరేవి 2 డిమాండ్లు అయితే వీళ్ళు మొత్తం కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏదైతే అసలు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలనే తెలుసా? అసలు ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలనే తెలుసా? అది కూర్చొని మాట్లాడతారు ఒకళ్ళు. అవుట్ సోర్సింగ్ కూడా ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు ఎట్లా కల్పన చేయొచ్చు అనేది మా దగ్గర ఉద్యోగాల క్యాలెండర్ వస్తే తెలిసేది మీకు. అంటే తినకుండానే అంటే ఉద్యోగాల క్యాలెండర్ ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వం మీద బట్ట కాల్చి బీడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే 7 నెలల నుంచి ఎందుకు తెప్పించుకోలేదు అంటారు మానవతరాయ్ గారు? 7 నెలల టైం సరిపోలేదా మీకు లెక్క తెప్పించుకోవడానికి అంటారు? ఇప్పుడు 7 నెలల్లో చేయలేదండి. రేపు 1 నెలలో క్యాలెండర్ విడుదల చేస్తాం. రేపు జూలై ఎండింగ్ లో క్యాలెండర్ విడుదల చేస్తాం. విడుదల చేస్తే పట్ల పంచలే కదా. పాపం లీడర్ కావాలనుకునే వారికి, రాజకీయంగా ఉనికి కావాలనే వారికి వీళ్ళందరూ ఆశలు కూడా గల్లంతైతే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఆ రోజు ఎప్పుడు ఏం మాట్లాడేది కేసీఆర్ పైన కూడా కొట్లాడింది దేనికోసం అంటే, కేసీఆర్ నువ్వు ఎప్పుడు ఉద్యోగాల క్యాలెండర్ DGPSC ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామని చెప్పి కొట్లాడిన ఫస్ట్ డిమాండ్ అదే ఉండేది మాది. అదే విధంగా జరుగుతున్నటువంటి డిమాండ్ ప్రకారం 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. ఏదో అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ 1,07,000 వీళ్ళు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎంత? 2,30,10 2,32,000 ఉద్యోగాలు మంజూరైతే కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అది కూడా అలాంటి వాళ్ళు చేసి జైళ్లకు పోయి దెబ్బలు తిని పోరాటాల మూలంగానే ఆ 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, ఏడాది లోపు ఉద్యోగాల క్యాలెండర్ ని వేసి బరాబర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తారంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ఏంటంటే వాడు ఉనికి ప్రమాదం అసలు మూసుకోవాల్సి వస్తుంది. అదే రాజకీయ టీఆర్ఎస్ పార్టీ ఏంది, పార్లమెంట్ ఎన్నికల్లో చిచ్చితగా ఓడిపోయింది. ఇక అసలు బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళకి అర్హత ఉందని మాట్లాడే అర్హత, నీటి పరీక్ష పెట్టలేని వాళ్ళు, 24 లక్షల మంది వైద్య విద్యార్థుల జీవితాలు గల్లంతు చేసిన వాళ్ళు, వాళ్ళని మాట్లాడి అసలు బీజేపీ కూడా అర్హత ఉంది? అసలు కొత్త నీటి పరీక్షను రద్దు చేయమనండి, కొత్త ఎగ్జామ్ రీ ఎగ్జామ్ పెట్టమనండి. అప్పుడు అంతేగాని నిరుద్యోగుల దగ్గర వాళ్ళ జీవితాలతో రాజకీయాలు చేయొద్దండి. ఎంతో మంది జరిపారు తెలంగాణ ఉద్యమంలో. మల్లెపు రామకృష్ణ దగ్గర అని చెప్తాం. అప్పుడు ఈ అశోక్ వీళ్ళు ఎవరు లేరండి. అప్పుడు వాళ్ళు చక్కగా కోచింగ్ సెంటర్ చెప్పుకుంటూ వాళ్ళు హాయిగా వాళ్ళు జీవిస్తున్నారు. మేము ఫైట్ చేసిన ఎంతమంది నిరుద్యోగ అమరవీరులు ఉన్నారో మాకు తెలుసారా? సరే, మేము రాజకీయంగా మాకు అవకాశాలు రాకపోబట్టి చివరికి కోపంతోనో ఆక్రోషంతోనో బీఆర్ఎస్ లో 10 రోజులు మాత్రమే ఉన్నాం. మానవతరాయ్ గారు మీరు ఓయూలో ఎన్నో ఉద్యమాల్లో చేశారు, మేము చూసాం. ఏజ్ బారవుతుందని వేలాది మంది హాస్టళ్లలో వండుకుంటూ లక్షల ఖర్చు పెట్టి అశోక్ నగర్ కావచ్చు, సిటీ మొత్తంలో సిటీ సెంటర్లో మొత్తం కూడా హాస్టల్లో వండుకుంటూ లక్షల రూపాయలు అప్పులు చేసి చదువుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పుడు మోతీలాల్ నాయక్ కావచ్చు చెప్తున్నారు. ఒక్కరిద్దరు కోచింగ్ సెంటర్ల బాగు కోసం కాదు, వేలాది మంది నిరుద్యోగుల కోసం అడుగుతున్నారు. కత్తికి 2 వైపుల పదం ఉంది. వీడు కోచింగ్ వాయిదా పడితే, పరీక్ష వాయిదా పడితే 2 నెలలు వాయిదా పడితే 2 బ్యాచ్లు స్టార్ట్ అయితే ఆర్థికంగా లాభపడుతూ రాజకీయాలు కూడా ఆయనకి పేరు వస్తుంది. మళ్ళీ ఎమ్మెల్సీ కంటెక్ట్ చేయొచ్చు. అదే విధంగా మాట్లాడే అశోక్ సాటి నిరుద్యోగ వస్తుంది. అదే 2 వాదనలు ఉన్నాయి. మీరు ఒక వాదనే అంటారు. 2వ వాదన ఏంటంటే తొందరగా పరీక్ష పెట్టండి, మేము ఉండలేకపోతున్నాం, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక వాదన లేదు, అన్ని వాదనలు విని న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. ప్రధానమైన డిమాండ్లు ఈ DSC గ్రూప్ లో అయితే అసలు గోడుగుండికి మోకాలికి ముడిపెట్టే డిమాండ్లు తీసుకొచ్చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళ నిరుద్యోగ సమస్యలకు ఒకటే మందండి, సర్వరోగ నివారణ జిందాబాద్. గుర్తుపెట్టుకోండి, ఉద్యమకారులు ఇంకోటి ఉంటుందా ఏంటి? నువ్వేం ఉద్యమం చేసావు చెప్పాను. నువ్వు మాట్లాడుతున్న పెద్ద నువ్వు కోచింగ్ సెంటర్ బంద్ చేయ, ఉద్యమం నాయకుడు రా, లేదా కోచింగ్ ఆన్లైన్ లో యూట్యూబ్ లో మాట్లాడితే డబ్బులు వస్తాయి. నిరుద్యోగులకు ఎలా వస్తాయి చెప్పు. నిరుద్యోగులు చెప్తుంటే నువ్వు వచ్చి బంద్ చేసా తెలుసా? ఆర్ట్స్ కాలేజ్ ఫ్రీ క్లాస్ చెప్తుంటే నువ్వు వచ్చి క్లాస్ బంద్ చేసినావు.
పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేసిన, నీవంతా పనిచేసిన, నేను అంతే పనిచేసిన. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు సమాధానం చెప్పండి. మీకంటే ఎక్కువ చేసిన నువ్వేమన్నా లీడర్ కానీ 2000 కొట్లాడుతున్నాను. అవసరాల కోసం టీఆర్ఎస్ లో పోతాం, అవసరాల కోసం కాంగ్రెస్ లోకి వచ్చి మాట్లాడతారా మీరు? ఎన్ని ఇబ్బందులు పడ్డాం మేము. మాకు రాజకీయంగా అవకాశాలు దక్కలేదా? మాకు రాజకీయంగా అవకాశాలు ఏం దక్క పోరాటం చేస్తే టీఆర్ఎస్ లోకి ఎందుకు పోయినా మరి ఎన్నికల టైంలో సమాధానం ఫస్ట్ నాకు టీఆర్ఎస్ లోకి ఎందుకు పోయినా బస్సు అది ఇక్కడ చర్చ కాదు కదా. నేను టీఆర్ఎస్ అందరికీ చర్చ కాదు కదా. నువ్వు ఎందుకు టీఆర్ఎస్ తిడుతున్నావు మరి అలాగే పోయినా మరి మళ్ళీ ఆ టైంలో అశోక్ గారు మన సబ్జెక్ట్ కోచింగ్ సెంటర్ గురించి మాట్లాడుతూ చెప్తున్నా. నాకు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎప్పటిలోగా నోటిఫికేషన్ వస్తాయి. 3 ఏళ్ల సంది కొట్లాడి మీ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొస్తే కోచింగ్ సెంటర్ ఇలా మాట్లాడుతున్నా ఆయన. నువ్వు ఎన్నికల టైంలో అసలు కాంగ్రెస్ నేను కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం మనోదరే కాదు. ఎన్నికల టైంలో టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఎన్నికలు గెలిపించిన. ఏం గెలిపించావు? నువ్వు గెలిపించావు. చెప్ప బస్సు ఎన్నికల టైంలో ఏ పార్టీలో నువ్వు నువ్వు కాంగ్రెస్ గెలిపిస్తున్నాను, నువ్వు కాంగ్రెస్ గెలిపిస్తున్నావు, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గెలిపించిన ఎన్నికల టైంలో దాని సమానం చెప్పు. 2022 చివరి వరకు కూడా నేను కొట్లాడినా. నువ్వు ఆడినప్పుడు వచ్చాపోయినావా? కోచింగ్ చెప్పుకుంటా ఎన్నికల టైంలో ఆడమే ఫస్ట్, ఎన్నికల టైంలో ఆడమని చెప్పు. నువ్వు లాభ పట్టడం కోసం నిరుద్యోగాలు జీవితం నాశనం చేస్తావా? నీలాంటి నువ్వు మీ అవసరాల కోసం పార్టీలు మారి మీరు గందరగోళం చేస్తున్న వాళ్ళు అధికారులకు వచ్చి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి మాట మార్చి మాట్లాడకుండా వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. మేము కాదు, నికార్సుగా 3 ఏళ్ల సంది కొట్లాడుతున్నా, నికార్సుగా 3 ఏళ్ల సంది కొట్లాడుతున్నా నిర్మూల తరపున. ప్రతి ఉద్యమంలో అశోక్ సార్ ఉన్నాడు. కొట్లాడు వీధుల్లో కోట్ల సార్ బంద్ మాట్లాడండి. నేను 1 రూపాయి కూడా కోచింగ్ ఇచ్చిన తెలుసా? 1 రూపాయి కూడా కోచింగ్ ఇచ్చిన, 100 రూపాయల కోచింగ్ ఇచ్చిన పిల్లల సౌ చెప్తున్నా. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మీరు లైన్ లో ఉండండి. మానవతరాయ్ గారు మీరు లైన్ లో ఉండండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. రామచంద్రరాయ్ గారు లైన్ లో ఉన్నాడు. మాట్లాడండి సార్. రామచంద్రరాయ్ గారు ఎప్పటి వరకు ఈ పరిష్కారం దొరికే అవకాశం ఉంది? సీఎం గారి దగ్గరకు వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా? రామచంద్ర నరేంద్ర గారు పరిగెడితే పొద్దుపోకదు, పిల్లి శాపనార్థులకు ఉట్టి కింద పడదు. దయచేసి విద్యార్థులు సమన్వయంతో ఉండాలి, ఓపిక పట్టాలి. తప్పకుండా ముఖ్యమంత్రి అశోక్ గారు గతంలో గత ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారండి. మనోదరాయ్ గారు మీ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం నేతలు చెప్తున్నాడు అశోక్. మొన్న ఎన్నికల్లో ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ప్రచారం చేసినా లేదా? కొత్త విడుదల చేస్తే ఇప్పుడు చేసినా లేదా చెప్పాలని గుండె. మనోదరాయ్ గారు మిమ్మల్ని ఫైనల్ గా అడుగుతారు. ఒక్క నిమిషం రామచంద్రరాయ్ గారు అధికార పార్టీ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఉన్నారు, మాట్లాడుతారు. ఒక్క నిమిషం. ముఖ్యంగా అశోక్ గారు వారి తరఫున పోరాడుతున్న విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువత దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జరగాల్సింది జరగక మానదు. మీరు దయచేసి ఓపిక పట్టండి. నియామకాలు చేపట్టబోతున్నాం. మీరు ఆశించినట్టుగానే ముఖ్యమంత్రి గారు వారి పాలనను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అశోక్ గారు గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు పీకినప్పుడు కూడా అంటే చాలా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవని చెప్పిన కేసీఆర్ గారు ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేస్తున్నప్పుడు కూడా ఇంతగా మీరు ఉద్యమించని మరి అశోక్ గారు గాని మోతిలాల్ గారు గాని ఈ రోజు ఒక మంచి పాలన రాష్ట్రంలో సాగిస్తుంటే ప్రజలంతా హర్షిస్తుంటే ఒక అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపినమని మంచిగా సంతృప్తిగా ఉన్న సమయంలో విద్యార్థులతో తొందరపాటు నిర్ణయాలు సరైనవి కావు. విద్యార్థులకు న్యాయం జరగాలని మేము కూడా అడుగుతున్నాం. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ దృష్టిలో ఉంది. తప్పకుండా దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారంగానే మీకు జాబులు వస్తాయి తప్ప మీరు పోరాడుతున్నో లేకపోతే మీరు ఏదో ముట్టడి చేస్తున్నో వస్తాయి అనుకునేది అవివేకం. దయచేసి ఓపిక పట్టండి. అశోక్ గారు మీరు కూడా మీ విద్యార్థులకు తెలియజేయండి. మిమ్మల్ని అభిమానించే విద్యార్థులు చాలా మంది ఉండొచ్చు కానీ వారి జీవితాలతో రాజకీయాలు చేయొద్దు. మీరు కూడా రాజకీయ లక్ష్యంతోనే ఈ రోజు మరి మీరు కూడా ముందుకు సాగుతా ఉన్నారు. మీ రాజకీయ కోణాలు కూడా సరే తర్వాత మాట్లాడతా కానీ రాజకీయ కోణాలు ఏం లేదు సార్. 3 ఏళ్ల సంది కొట్లాడుతున్నాం, ఇవాళ కొట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి పట్టభద్రుల గురించి ఎన్నికైనా ఇంతవరకు కనబడతలేడు, పట్టభద్రుల గురించి మాట్లాడతలేడు. ఆయన మాట్లాడతలేడు కాబట్టి మాట్లాడుతున్నా సార్. ఎందుకు మాట్లాడు పట్టభద్రుల గురించి? ఇప్పుడు
ఎమ్మెల్యే గారు తెలిసిన ఎందుకు మాట్లాడతారు? ఒక నిమిషం రామచంద్రరావు గారు, మహేష్ గారు పీడిఎస్ నుంచి మరొక విద్యార్థి సంఘం నేత లైన్ లో ఉన్నారు జూమ్ లో. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఇప్పుడు ఉద్యమం చూస్తున్నారు. గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటిది పీడిఎస్ ఎట్లాంటి యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తోంది? మీ ఎజెండా ఎట్లా ఉంది నిరుద్యోగ సమస్యల మీద? ఎస్, మీట్లో ఉందా? తీసేయండి మహేష్ గారు. వినపడుతుందా మీకు? ఎస్ సార్, రామచంద్ర గారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతోనే ఆ రోజు ఉద్యమించారు. అట్లనే మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పోవడం కూడా నిరుద్యోగుల్ని చిన్న చూపు చూడడంలో భాగంగానే నిరుద్యోగుల ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి దూరం అయిపోయింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా అనేకమైన హామీలు ఇచ్చారు. దాంట్లో చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులకి. ఆ నిరుద్యోగులకు సంబంధించిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగ అంశాన్ని పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలి. అదేవిధంగా ఈ రోజు టెట్ కు సంబంధించినటువంటి చిన్న అంశాలను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉంది. ఉదాహరణకి టెట్ కు సంబంధించిన విద్యార్థులకు నార్మలైజేషన్ ప్రక్రియని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఎటువంటి భారం పడదు. కానీ అటువంటి చిన్న సమస్యను కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. అట్లనే ఈ డిఎస్సిని కూడా వాయిదా వేయాలని చెప్పేసి మేము పీడిఎస్ ఇతర లెఫ్ట్ విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను కూడా ఈ రోజు వాటిని కూడా వాయిదా వేసి పిల్లలకి చదువుకోవడానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గాని ఇంకొక పార్టీ గాని ఈ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులకి మేమేదో చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు సునీల్ నాయక్ గాని ప్రవళిక గాని చనిపోతే ఎందుకు మరి స్పందించలేదు? నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తేనే ఈ రోజు మద్దతు ఇస్తా ఉన్నారు. ఓకే, మేము కూడా దాన్ని నశిస్తా ఉన్నాం. కానీ అంత ముందు చేసినప్పుడు పాపాల సంగతి ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పిట్టల రాలిపోతా ఉన్నా కూడా ఆ రోజు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? మరి దానికి ఉన్న పశ్చాత్తాపం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంది. అదే విధంగా ఆ బాధ్యత నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోకూడదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి అనేక మంది హామీలు ఇచ్చారు. అదేవిధంగా 1:100 కోరుతా ఉన్నారు. పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు స్పందించి అందరినీ కూర్చోబెట్టి దీనికి న్యాయ పరిష్కారాన్ని అతి తొందరలో కనుగొని మళ్ళా నిరుద్యోగులు రోడ్ల మీదకి రాకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కూడా కలుస్తాం. ఈ చైర్మన్ గారిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా నిరుద్యోగ సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు గతంలో పీడిఎస్సీ గాని ఇతర లెఫ్ట్ విద్యా సంఘాలు గాని పేపర్ లీకేజ్ వ్యతిరేక పోరాట కమిటీగా మేము పోరాటం చేసినాం. అట్లనే భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉంటాం. అంటే ఐక్య కార్యాచరణతోనే విద్యార్థి సంఘాలన్నీ ఈ పోరాటంలో పాల్గొంటున్నాయా? కేవలం ఎవరికి వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటున్నారా? లేదండి, ఐక్యమైన పోరాటాలు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈ రోజే సమావేశం జరిగింది. అన్ని లెఫ్ట్ విద్యా సంఘాల సమావేశం కూడా జరిగింది. లెఫ్ట్ అదేవిధంగా యువజన సంఘాల సమావేశం కూడా జరిగింది. కాబట్టి నిరుద్యోగ సమస్య ఉన్నమాట వాస్తవం. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వాలు మారినా ఖచ్చితంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిరుద్యోగుల్ని అన్యాయం చేస్తుందని భావిస్తున్నారా? లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? మేము ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందా న్యాయం చేస్తుందా అనే ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఎందుకంటే ఒక బాధ్యత ఉన్న సంఘాలుగా లెఫ్ట్ విద్యా సంఘాలైనా రెవల్యూషనరీ విద్యా సంఘాలైనా ఎస్పెషల్లీ పీడిఎస్సీ లాంటి విద్యా సంఘానికి సొసైటీలో ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడే మేము ఆ జడ్జిమెంట్ ఇవ్వలేము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడి 6 నెలలు అయింది. దాంట్లో 4 నెలలు ఎన్నికలు ఎలక్షన్ కోడ్ వివిధ రకాలమైన కోడ్ల వల్లనే జరిగిపోయింది. కానీ అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. విద్యార్థులు నిరుద్యోగులు కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి మహేష్ గారు, మీరు నమ్ముతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిరుద్యోగులు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు మీరైతే? మేము నమ్మడము నమ్మకపోవడం అనేది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా బాధ్యత ఉందండి. ఎందుకంటే అనేకమైన హామీలు ఇచ్చారు వీళ్ళు కూడా.
హామీలన్నీ తీర్చే ప్రక్రియలో నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము వాళ్ళకి గుర్తు చేస్తాము. రైట్, మీరు లైన్ లోనే ఉండండి. మోతీలాల్ నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వము మేం కష్టపడి మేం ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినామంటే 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు వీళ్ళ లైఫ్ మొత్తం మారుతుంది, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఒకే ఒక లైన్ మీద మేము వచ్చినాం, ప్రచారం చేసినాం, ప్రభుత్వాన్ని స్థాపించినాం. 6 నెలలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, వెయిట్ చేసినాం. ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, వెయిట్ చేసినాం. రిప్రజెంటేషన్ ఇచ్చినారు, మాట్లాడినారు, వివిధ పార్టీలు వాళ్ళు మాట్లాడినారు. 2,000 మంది నిరుద్యోగులు ధర్నా చేసినారు. దాని తర్వాత నేను 48 గంటలు అల్టిమేటం కూడా ఇచ్చినాం. దాని తర్వాత కూడా 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రాష్ట్రం మొత్తం అల్లకొల్లమైంది. మొత్తం ఒక ప్రభుత్వంలోనే ప్రజల్లోనే ఒక వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఉద్యోగాలు ఇవ్వాలి, ఎస్ వీళ్ళ డిమాండ్ కరెక్ట్, వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పరిష్కరించాలని ఒక ఆలోచన అందరిలో కలిగింది. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అందరు మద్దతు ఇచ్చి, అందరు పోరాటం చేసి రకరకాల స్థాయిలో వాళ్ళందరూ మద్దతు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ మూవ్మెంట్ ని, ఈ యొక్క ఆలోచనని ఒక ఉద్యమంగా తీసుకొచ్చినారు. సార్ నేను ఏమంటున్నా అంటే, ఐఎమ్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఐ విల్ నాట్ లీవ్ దిస్ ఇష్యూ ఎట్ ఎనీ కాస్ట్. సార్ నెక్స్ట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే యూ హ్యావ్ టు కమ్ విత్ జీవో విత్ ఇన్ 2 or 2. మేము జూలై 5వ తారీఖు ఏదైతే ఆ కార్యాచరణ పెట్టినామో, కాంగ్రెస్ గవర్నమెంట్ షుడ్ కమ్ విత్ జీవో accepting our demands of 1:100 group 1, group 2 2,000 post, group 3 3,000 post, DSC postponement and mega DSC 25,000. And if at all not, this government is not going to accept, we will show our the spirit of Telangana movement, and we will carry this movement to will let them know how can we fight and to what extent we can fight. Sir, నేను ఏమంటున్నా అంటే, మా డిమాండ్లు న్యాయబద్ధమైనవి. మేము మీ ముందర మీకు ఒక అరెస్ట్ ద్వారా మా యొక్క బాధని అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మేము మీ ముందర పెట్టినాము. మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టినాము. సార్ వినండి సార్ వినండి సార్. మీరు సార్ ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎన్టీఏ గురించో నెట్ గురించో మాట్లాడడానికి అర్హత లేదు, ఓకే విడిచిపెడదాం, సరే అనుకుందాం. లేదంటే ఇప్పుడు మన అశోక్ సార్ ఇన్స్టిట్యూట్ పెట్టినారు అని చెప్పేసి ఒక క్రిటిసిజం ఇచ్చినారు, ఒకటి అనుకుందాం. లేదంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సార్ తప్పు చేసింది, మీరు మరి నాకు అర్హత లేదా సార్? నేను దేని గురించి మాట్లాడుతున్నా? నేను నా వెనకాల ఎవరున్నారు? ఇవన్నీ మాటలు పక్కన పెట్టి ఒక మ్యాటర్ని పక్కన పెట్టడానికి, వీళ్ళందరూ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని చెప్పేసి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు, సమస్య సార్ వినండి సార్, సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏ పార్టీ వాళ్ళైనా, ఒక పార్టీ కావచ్చు, ఒక విద్యార్థి నాయకులు కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, అది మనం చూడాల్సింది ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందనేది కాదు సార్. వాళ్ళు మాట్లాడుతున్న విషయం అనేది జెన్యూనా కాదనేది మాట్లాడాలి. మీరు అది అక్సెప్ట్ ఫస్ట్ వినండి సార్. సార్ మీకు 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ సార్ నరక యాతన అనుభవించిన నేను 9 రోజులు ఒక విద్యార్థి నాయకుడు, ఒక విద్యార్థి 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనీసం మీకు సోయలేని ప్రభుత్వం ఇది. మీకు రాబోయే రోజుల్లో జూలై 5వ తారీఖు కనుక మీరు ఆ ప్రకటన, ఆ తారీఖు రాకముందని మీరు ప్రకటన చేయకపోతే మీ ప్రభుత్వాన్ని ఈ 4 సంవత్సరాలు మీరు అనుకుంటున్నారు, 4 సంవత్సరాల వరకు అనుకుంటున్నారు. సరే, ఇది ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఆవేశంతో మాట్లాడుతూ ఒక ఆవేదనతో, ఒక బాధతో మాట్లాడుతున్నాం. మీరు అర్థం చేసుకోండి. మీరు సమస్య పరిష్కారం చేయండి సార్. వినండి సార్, జూలై 18వ తారీఖు, జూలై 17వ తారీఖు డిఎస్సి ఇష్యూ ఉంది. వాళ్ళకి ఎన్ని రోజులు టైం ఉంది సార్? ఎంత ఆందోళన ఉంటుంది? వీళ్ళు చదివేటోళ్ళ, వీళ్ళు చదివి జాబ్ చేసి ఇక్కడ దాకా వచ్చితే వీళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. 3 ఎకరాల భూమి మీద తెడితే వీళ్ళకి బాధ అర్థమవుతుంది. అశోక్ నగర్ లో 12 సంవత్సరాలు చదివితే వీళ్ళకి బాధ అర్థమవుతుంది. 12 నెలకు 8,000, 9,000, 10,000 ఖర్చు పెట్టి చదివితే వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయితే వాళ్ళకి బాధ అర్థమవుతుంది. వీళ్ళకి ఏం అర్థమవుతుంది సార్? వీళ్ళకు రాజకీయాలు చేయడం తప్పే, వీళ్ళకి రాజకీయాలు చేయడం తప్ప ఇంకోటి ఏమర్థమవుతుంది సార్ వీళ్ళకి? అవును, చాలా మంది ఒక పూటతోటే హాస్టల్లో సార్. ఇప్పుడు రాజకీయాలు చేయడం తర్వాత వీళ్ళకి ఏం అర్థమవుతుంది సార్? మేము స్వయంగా చూసాం. రామచంద్ర నాయక్ గారు, ఎస్, అశోక్ నగర్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మేము ఇది అడుగుతుంటే మేము గత ప్రభుత్వం గురించి మాకేందుకు సార్? గత ప్రభుత్వం గురించి విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. గత ప్రభుత్వం గురించి మాకేందుకు సమాధానం చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వం గురించి మాకేందుకు? మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాల నుంచి మాకెందుకు? జాబ్ మాకెందుకు? ఒక్క నిమిషం సార్ వినండి సార్, మాకు అవే అడగట్లేదు. ఇప్పుడు నీకు అవసరం లేదు నాయన, నీకు తమ్ముడు మానవతని నేను మాట్లాడుతున్నా. చెప్పండి. రాజిస్తావు కానీ మిగతా సాటి నిరుద్యోగులకు అవసరం అదైనా గందరగోళం అనే పరిస్థితుల్లో నిరుద్యోగులు ఇప్పుడు ఏ పరీక్ష ఏ రోజు జరుగుతుందో ఆ గందరగోళం నుంచి చెలవిస్తానికే ఉద్యోగాల క్యాలెండర్.
ఇది గుర్తుపెట్టుకోండి. సార్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మీరు 4 సంవత్సరాలు ఆట ఆడుకుంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ఒక నిమిషం సార్, జాబ్ క్యాలెండర్ గురించి మీకు క్యాలెండర్ మళ్ళీ ఇద్దరు కానీ ఫస్ట్ ఉన్నటువంటి పోస్టులు పెంచండి, ఫస్ట్ పోస్టులు పెంచండి, మీరు ఇచ్చే పోస్టులు పెంచండి, సంతోషపడతాం. ఒక్క నిమిషం వాళ్ళని ఆగమనండి సార్. జాబ్ క్యాలెండర్ సార్ మేము జాబ్ క్యాలెండర్ ఒక్క నిమిషం మానవతరాయ్ అన్న గారు, జాబ్ క్యాలెండర్ గురించి మేము ఎందుకు వద్దంటున్నామంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు ఈ సంవత్సరంలో మీరు జాబ్ క్యాలెండర్ ద్వారా సార్ ఒక్క నిమిషం సార్ జాబ్ క్యాలెండర్ సార్ వినండి సార్ జాబ్ జాబ్ క్యాలెండర్ ద్వారా సార్ జాబ్ క్యాలెండర్ ద్వారా మీ విషయం అంతా విన్నాడు, చెప్తాడు. అది కూడా చెప్తాను సార్. జాబ్ క్యాలెండర్ ద్వారా మీరు న్యాయం చేస్తుండొచ్చు, నేను కాదనట్లేదు. 200 పోస్టులు 300 పోస్టులు ఉంటాయి, కానీ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులకి ఈ పోస్టులు సాటిస్ఫై చేయలేవు. వీళ్ళు ఇంకో 6 నెలల్లో సంవత్సరమో దాటి ప్రిపేర్ అయ్యే స్టేజ్ లో లేరు సార్ వీళ్ళు. మీరు ఇది అర్థం చేసుకోండి, మీరు ఇది అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం అయిన తర్వాత మీరు జాబ్ ఇచ్చుకోండి సార్. ఎమ్మెల్యే గారు ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, చెప్పండి. ఎమ్మెల్యే గారు ఎంతసేపు చెప్పుకున్నా విద్యార్థుల బాధలు మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. వాళ్ళ ఆవేదన కారణం కూడా ఎవరో వారి విద్యార్థులు తెలుసుకోవాలి. అయినా కానీ గత విషయాలు ఇప్పుడు మనం ప్రస్తావన చేయకుండా వారికి మేము భరోసా ఇస్తున్నాం. సోదరుడు మోతిలాల్